ఒక 20 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఓకే. బట్ 20 మెంబర్స్ ఒక అప్లికేషన్ మీద పనిచేస్తున్నారు. అంటే ఒక వెబ్సైట్ తీసుకుంటే ఆ వెబ్సైట్లో ఒక 100 పేజెస్ ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. లేదంటే నేను నేను మా 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 అప్లికేషన్ చూపిస్తాను, నీకు క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ వెబ్ అప్లికేషన్. ఎందుకనంటే నేను ఎక్కడైనా యాక్సెస్ చేయగలుగుతున్నాను కాబట్టి. ఓకే. ఇది మా వెబ్ అప్లికేషన్, మా వెబ్సైట్. ఓకే. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మెన్యూ ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేజ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సపోజ్ మా యాక్షనబుల్స్, మా ఏసీపీ జస్ట్ సెలెక్ట్ చేశాను ఇలా. ఇది ఒక పేజ్ వచ్చింది. అయితే నీకు ఓకే, ఇప్పుడు ప్రతిదీ నువ్వు ఒక యూఆర్ఎల్ కనుక అబ్జర్వ్ చేస్తే myacp.aspx ఒక నీ నీ అప్లికేషన్ చూపిస్తుంది, శాంపుల్ అప్లికేషన్. ఓకే. సేమ్ ఇది డిఫాల్ట్ డాట్ ఏఎస్పీ కదా. ఓకే. ఇది అంతే. అందులో ఈ సిఎస్ ఫైలు, డిజైనర్ సిఎస్ ఫైలు ఇవి ఏంటంటే దిస్ ఈస్ కోడ్ బిహైండ్ అంటాం. అంటే ఈ పేజ్ రిలేటెడ్ ఏదైనా లాజిక్ రాయాలంటే ఇక్కడ ఈ సిఎస్ ఫైల్లో రాస్తాం. ఏఎస్పిఎక్స్ అనేదేమో డిజైన్ పేజ్, ఏఎస్పిఎక్స్ డాట్ సిఎస్ అనేదేమో దాని కోడ్. ఓకే. ఇది సెలెక్ట్ చేసి కింద డిజైన్, స్ప్లిట్, సోర్స్ అని 3 రకాలు ఉన్నాయి ఇక్కడ కింద చూస్తే. ఓకే. ఇఫ్ యూ క్లిక్ ఆన్ డిజైన్, నీకు ఇది డిజైన్ వ్యూలో కనపడుతుంది. ఓకే. అంటే నీ అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది నీకు ఇక్కడ డిజైన్లోనే తెలిసిపోతుంది. ఇంకా ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని ఇక్కడ నువ్వు టైప్ చేసినా ఆటోమేటిక్గా డిజైన్ ఫేజ్లో మారిపోతుంది. బట్ మేము యాజ్ ఎ డెవలపర్స్గా మేము ఏం సజెస్ట్ చేస్తామంటే ఈ డిజైన్లోనే టైప్ చేయడం, స్పేస్ ఇవ్వడం ఇవన్నీ కాకుండా ఈ సోర్స్, ఈ కోడ్లోనే మనం రాద్దాము అని అనుకుంటాం. లేదంటే స్ప్లిట్లో చూసుకోవచ్చు. స్ప్లిట్లో ఏంటంటే ఈ మధ్యలో నీకు ఎప్పుడు అర్థం కాకపోయినా నాకు ఇమ్మీడియట్గా ఆపు. ఓకేనా. ఓకే. సో ఈ స్ప్లిట్లో నీకు ఏం చేస్తావు, పైన నువ్వు రాసేదంతా నీకు ఇంత ఇలా జస్ట్ నీకు కనపడుతూ ఉంటుంది అనమాట. ఓకే. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుంది. జనరల్ మేము ఎక్కువ యాజ్ ఎ డెవలపర్స్ జనరల్ ఏం చేస్తామంటే సోర్స్ వాడతాము, డిజైన్ తక్కువ వాడతాం. ఎందుకంటే ఈవెన్ యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫ్రమ్ టూల్స్. సపోజ్ నీకు ఇక్కడ ఏదైనా గ్రిడ్ కనపడాలి. ఓకే. ఒక గ్రిడ్ కనపడాలంటే నీకు ఇక్కడ నుంచి ఒక గ్రిడ్ తీసుకొని, లేదంటే క్యాలెండర్ బటన్ తీసుకుని డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసేయచ్చు. ఓకే. మేము ఏంటంటే జనరల్గా కోడ్ రాస్తాం దానికి. లేబుల్ అంటే లేబుల్ అలా, ఈ బాడీలో కంటెంట్లో. ఓకే. అయితే నేను జస్ట్ దీన్ని రన్ చేస్తాను. రన్ అంటే ఇది ఇక్కడ F5 ఇస్ ద షార్ట్ కట్. అంటే వినపడుతుంది, వినపడుతుంది. ఓకే. సో నాది డిఫాల్ట్. నీకు నువ్వు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ పేజీ రావాలని అది ఎలా దానికి ఎలా తెలుసు. ఫస్ట్ ఇందులో 2 పేజీలు ఉన్నాయి. ఓకే. అండర్ వెబ్సైట్ దెర్ ఆర్ 2 పేజెస్, డిఫాల్ట్ ఏఎస్పెక్స్ అండ్ అబౌట్ ఏఎస్పెక్స్. మరి డిఫాల్ట్ అనే ఎలా కాల్ అయింది. దీనికి రైట్ క్లిక్ చేసి సెట్ ఆ స్టార్ట్ పేజ్ అని సెలెక్ట్ చేసి అప్పుడు అబౌట్ అస్ పెట్టుకుంటే ఫస్ట్ పేజ్లో అబౌట్ అస్ కాల్ అవుతుంది. ఓకే. సో అండ్ నువ్వు మళ్ళీ ఇంకా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ వస్తుంది, హోమ్. ఓకే. ఓకేనా. అయితే ఇందులో ఇప్పుడు అబౌట్ క్లిక్ చేశాను.
ఈ పైన ఏం మారలేదు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. హోమ్ ఓన్లీ ఈ పార్ట్ మనకు మారుతుంది. ఎందుకని అని అంటే దట్ ఈస్ కాల్డ్ మాస్టర్ పేజ్. సో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ పేజ్ డిజైన్ చేసేసుకుంటాము. ఓకే, బై డిఫాల్ట్ వాడిచ్చింది ఒక మాస్టర్ పేజ్, అదే సైట్ డాట్ మాస్టర్. ఇది కూడా ఒక ఏఎస్పిఎక్స్ పేజ్ లాంటిదే, బట్ కాకపోతే దాని ఎక్స్టెన్షన్ డాట్ మాస్టర్ అని ఉంటుంది. ఓకే, అయితే ఒక వెబ్సైట్లో మల్టిపుల్ మాస్టర్ పేజెస్ ఉండవచ్చా? ఒక వెబ్సైట్లో నీకు ఈ ఈ ఈ మాస్టర్ పేజ్ ఎక్కడ కాల్ అవుతుంది, దీనికి ఎలా తెలుసు మాస్టర్ పేజ్ తీసుకోవాలని అంటే, నువ్వు ఫస్ట్ లైన్ కనుక చూస్తే దెన్ వి విల్ స్పెసిఫై మాస్టర్ పేజ్ ఫైల్ అనేది ఒక పాత్ ఇస్తున్నాం. ఈ టిల్ట్ స్లాష్ అంటే నథింగ్ బట్ అప్లికేషన్ పాత్ డిఫాల్ట్. అంటే నీ ఇక్కడ వరకు ఏదైతే పాత్ ఉంటుందో, సపోజ్ ఈ ఫోల్డర్ తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాను, ఒక 10 ఫోల్డర్ లోపల పెట్టాను. ఫోల్డర్ 10 ఫోల్డర్ లోపల నేను ఈ డైరెక్టరీ పెట్టాను అనుకో, అక్కడి నుంచి నువ్వు డిబగ్ చేసినా కానీ నీకు కనపడుతుంది. ఎందుకనంటే ఈ టిల్ట్ స్లాష్ ఇదేం అర్థం చేసుకుంటుంది అని అప్లికేషన్ పాత్ తీసుకుంటుంది. అంటే నీ అప్లికేషన్ డైరెక్టరీ ఎక్కడ ఉంటే అక్కడ దాని ముందు ఎంత ఉందో అది బై డిఫాల్ట్గా పిక్ చేసుకుంటుంది. సో ఇది అందుకనే మనం టిల్ట్ స్లాష్ అనేది వాడతాం. ఓకే, సో అండర్ వెబ్సైట్లో సైట్ డాట్ మాస్టర్ అనేది ఉంది కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ ఇది వేరే తీసుకుని నేను ఇంకొక మాస్టర్ పేజ్ని నా సొల్యూషన్లో యాడ్ చేశాను అనుకో, ఒక ఫైల్ని ఎలా యాడ్ చేస్తాం, రైట్ క్లిక్, యాడ్, యాడ్ న్యూ ఐటమ్. ఇది ఎందుకు డిజేబుల్ అయిందంటే ఆల్రెడీ మన అప్లికేషన్ రన్నింగ్లో ఉంది. ఓకే, ఆల్రెడీ ఓపెన్ అయింది, రన్నింగ్లో ఉంది. రన్నింగ్లో ఉన్నప్పుడు మనం ఏమి యాడ్ చేయలేము. రైట్ క్లిక్, యాడ్ న్యూ ఐటమ్, న్యూ ఐటమ్. ఓకే, మాస్టర్ పేజ్ ఉందా, మాస్టర్ ఉందా? ఓకే, ఇది ఉందంటే అర్థం ఏంటి అంటే మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో సైట్ 1 డాట్ మాస్టర్ అని వచ్చింది పేరు చూస్తే. అంటే సపోజ్ నీకు ఏదైనా నీది చాలా క్లాసికల్ అప్లికేషన్, అంటే చాలా ఓల్డ్ అప్లికేషన్ అనుకో, రీసెంట్గా నువ్వు కొన్ని పేజెస్ ఇంట్రడ్యూస్ చేసావు. ఓకే, దానిలో పర్టికులర్ ఒక మాడ్యూల్స్ క్రియేట్ చేసావు. ఓకే, లైక్ బేస్డ్ ఆన్ యూజర్ అనుకో, నువ్వు అడ్మిన్కి నీకు అన్ని పేజెస్ యాక్సెస్ ఉంటుంది. సపోజ్ కొత్త యూజర్కి, నార్మల్ యూజర్కి నువ్వు లుక్ అండ్ ఫీల్ డిఫరెంట్గా ఇచ్చి కొన్ని ఒక 10 పేజీలు ఆ యూజర్కి యాక్సెస్ ఉండే 10 పేజీల వరకు నువ్వు ఒక మంచి కొత్త డిజైన్ ఇద్దాం అనుకున్నావు. అడ్మిన్ లాగిన్ అయినప్పుడు వాడికి అన్ని పేజీలు కనపడాలి కదా. కాకపోతే యూనిఫామిటీ ఉండకపోవచ్చు, కానీ నీ యూజర్ అడ్మిన్ ఎంతమంది ఉంటారు, ఒక 2-3 ఉంటారు, లేకపోతే ఒక 10 మంది ఉంటారు. కానీ యూజర్స్ మల్టిపుల్ ఉంటారు, థౌజండ్స్లో ఉంటారు అనుకో. సో యూజర్కి మంచి లుక్ అండ్ ఫీల్ ఇవ్వడానికి నీ మాడ్యూల్ తగ్గట్టు సపరేట్ ఒక మాస్టర్ పేజ్ సపరేట్గా ఒకటి క్రియేట్ చేసి, ఓకే, దానిలో డిజైన్, దానిలో కంట్రోల్స్ అన్ని, ఇమేజెస్ అవన్నీ మార్చి ఆ 10 పేజీల వరకు ఒక మాస్టర్ పేజ్ మెయింటైన్ చేసి నువ్వు నీ పార్ట్ వరకు ఒక మాడ్యూల్ వరకు ఒక డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్ యూఐ నువ్వు ఇవ్వచ్చు. సో అలా నీకు హెల్ప్ అవుతుంది. ఈ మాస్టర్లో మళ్ళీ నెస్టెడ్ మాస్టర్ కూడా ఉంటుంది. అంటే మాస్టర్ ఫైల్లో ఇంకొక మాస్టర్, ఆ నెస్టెడ్ మాస్టర్ అనేది మారుతూ ఉంటుంది నీకు అవసరం బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు అడ్మిన్ లాగిన్లో కొన్ని పేజెస్ కనపడతాయి. ఓకే, నార్మల్ యూజర్ లాగిన్లో కొన్ని పేజెస్ మాత్రమే కనపడతాయి. సో కానీ అడ్మిన్కి ఏమో పాత పేజెస్ అన్ని కనపడతాయి, వాటి స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ అతనికి న్యూ పేజెస్ కూడా కనపడతాయి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో నీ వెబ్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు సో మాస్టర్ పేజ్ అది. సో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ మాస్టర్ పేజెస్ అండ్ ఈవెన్ నెస్టెడ్ మాస్టర్స్ ఆల్సో.
ఓకే. సో, ఎక్కడైనా నువ్వు మాస్టర్ ఫైల్ పాత్ స్పెసిఫై చేస్తే బై డిఫాల్ట్ ఆ పేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఆ మాస్టర్ ఫైల్ని కాల్ చేసుకుంటుంది. అయితే సో దీనిలో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జస్ట్ యూఐ నువ్వు చూస్తున్నావు. ఇందులో ఒక గ్రిడ్ కావాలంటే గ్రిడ్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే లేబుల్స్, టెక్స్ట్ బాక్స్, లింక్స్ ఇవన్నీ. ఓకే. ఇందులో ఏంటంటే నీకు మెయిన్ డేటాబేస్ కనెక్షన్. ఓకే. ఇప్పుడు ఇదంతా నార్మల్ స్టాటిక్ పేజ్. ఒక నీ వెబ్సైట్లో నీ ఏమి యాక్షన్స్ అవసరం లేదు, జస్ట్ ఒక కంటెంట్ డిస్ప్లే చేయడానికి ఇది బై డిఫాల్ట్ ఇప్పుడు కనపడేది హోమ్ అబౌట్ అనేది కనపడుతుంది. అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్ తీసుకున్నప్పుడు ఆ ఫామ్ నువ్వు దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఆ డేటా వచ్చి నా డేటాబేస్లో నువ్వు ఒక బ్యాక్ ఎండ్ ఒక డేటాబేస్కి కనెక్ట్ అయి ఉంటావు. దానిలో స్టోర్ అయిపోయి మనకు కావాల్సినప్పుడు అది రిట్రీవ్ అవ్వాలి, మళ్ళీ బ్యాక్ ఒక ఫామ్లో చూపించాలి. ఓకే. దానికి మనం జనరల్గా ఏంటంటే డేటాబేస్ కనెక్షన్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి మనం కనెక్ట్ చేసుకోవడానికి. బట్ మేము జనరల్గా మా ప్రాజెక్ట్లో మేము ఎలా యూస్ చేస్తామంటే ఒక వెబ్ డాట్ కాన్ఫిగ్లో కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం ఇలా. ఎందుకనంటే అక్రాస్ పేజెస్ ఇదే కనెక్షన్ స్ట్రింగ్ ఉండాలి కాబట్టి మేము ఒక కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం ఇలా. ఈ కనెక్షన్ మల్టిపుల్ పెట్టుకోవచ్చు. కాన్ఫిగ్ ఫైల్స్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్. సే వెబ్ డాట్ కాన్ఫిగ్ ఇక్కడ ఉంది కదా, సెట్టింగ్స్ డాట్ కాన్ఫిగ్ నేమ్ ఒకటే చేంజ్ ఉంటుంది, బట్ డాట్ కాన్ఫిగ్ ఫైల్స్ ఇవి రెండు. అంటే డిఫరెంట్ డేటాబేస్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే నువ్వు కనెక్షన్ స్ట్రింగ్స్ డిఫరెంట్ పెట్టుకొని, ఓకే, ఇలాంటి ట్యాగ్స్. ఇప్పుడు దీని నేమ్ ఏంటిది, కెపాసిటీ ప్లానింగ్ కనెక్షన్ స్ట్రింగ్, కెపాసిటీ ప్లానింగ్ కనెక్షన్ స్ట్రింగ్ 2, కనెక్షన్ స్ట్రింగ్ 3, అలా డిఫరెంట్ పెట్టుకొని ఏ పేజ్లో అది అవసరం అవుతుందో అప్పుడు ఆ కనెక్షన్ స్ట్రింగ్ని కాల్ చేయొచ్చు. యూ కెన్ కాల్ టు డిఫరెంట్ డీబీస్ ఆల్సో. బట్ యూజువల్గా ఎప్పుడైనా కానీ కనెక్షన్ అనేది జనరల్గా ఒక డేటాబేసే ఉంటుంది. బట్ కాకపోతే డిఫరెంట్ కనెక్షన్స్ మనం ఓపెన్ చేస్తాం. దిస్ కనెక్షన్ ఇస్ నథింగ్ బట్ కనెక్షన్ అంటే ఇప్పుడు నీ అప్లికేషన్ నుంచి ఓకే, ఒక స్ట్రింగ్ ఉంది కదా, ఇది కనెక్షన్ స్ట్రింగ్ అనేది. ఓకే. ఇలాంటి స్ట్రింగ్ని అంటే ఫస్ట్ కనెక్షన్ ఓపెన్, కనెక్షన్ క్లోజ్ అని నువ్వు ఉంటావు. కనెక్షన్ డాట్ ఓపెన్, కనెక్షన్ డాట్ క్లోజ్. నీ వర్క్ అయిపోగానే క్లోజ్ చేయాలి కనెక్షన్. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు డేటాబేస్ అవసరమైంది నీ అప్లికేషన్లో. సపోజ్ నీ దానిలో 10 పేజెస్ ఉన్నాయి, అందులో ఒక పేజ్లోనే డేటాబేస్ కనెక్షన్ అవసరం అనుకుందాం. ఆ పేజ్ ఓపెన్ చేసి అందులో సబ్మిట్ ఈవెంట్ క్లిక్ చేసేటప్పుడు మాత్రమే నువ్వు డేటాబేస్కి కనెక్ట్ అవుతావు. కనెక్షన్ డాట్ ఓపెన్ అనగానే ఆ క్షణంలోనే నీ అప్లికేషన్కి డేటాబేస్ లింక్ అవుతుంది. ఎందుకనంటే అన్నెసరీగా అప్లికేషన్ ఎప్పుడు డేటాబేస్కి కనెక్ట్ అయ్యే ఉందనుకో సర్వర్ తినేస్తూ ఉంటుంది ఇదే స్పేస్. సో ఈ ఈ సెనారియో కాకుండా నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ కనెక్షన్ ఓపెన్ చేసుకుంటే నీ అప్లికేషన్ డైరెక్ట్గా సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఆ సర్వర్ నుంచి నీకు కావాల్సిన డేటాను రిట్రీవ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కనెక్షన్తో పని అయిపోగానే కనెక్షన్ క్లోజ్ చేసేస్తుంది. సో ఇలా మల్టిపుల్ కనెక్షన్. సపోజ్ నువ్వు ఒక యూజర్వి, నేను ఇంకో యూజర్ని. ఒకే అప్లికేషన్ నీ నీకు డిఫరెంట్గా పనిచేస్తుంటే నాకు డిఫరెంట్గా పనిచేస్తుంది, అంతే కదా. ఇట్స్ నథింగ్ బట్ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్. సో నా ఇన్స్టెన్స్కి నాకు ఒక కనెక్షన్ క్రియేట్ అవుతుంది, నీ ఇన్స్టెన్స్కి నీ ఒక కనెక్షన్ క్రియేట్ అవుతుంది. ఓకే. అలా డేటాబేస్కి డిఫరెంట్ కనెక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. బట్ కనెక్షన్ స్ట్రింగ్ కనెక్టివిటీ మాత్రం ఒకటే. అప్లికేషన్ టు డేటాబేస్ ఒకే డేటాబేస్ ఒకటే కనెక్షన్.
ఓకే. బట్ అది పెద్ద నీకు ఇప్పుడు ఈ లెవెల్లో అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నీకు జస్ట్ ఓవర్ వ్యూ ఐడియా రావడం కోసం జస్ట్ చెప్తున్నాను. అయితే నీకు ఇంకో కాన్ఫిగ్ ఫైల్ ఉంది కదా, అది ఎలా కాల్ చేస్తామంటే ఇలా యాప్ సెట్టింగ్స్ అనే ట్యాగ్తో. ఓకే. ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ అనేది మాస్టర్ అనుకుంటే ఈ సెట్టింగ్స్ డాట్ కాన్ఫిగ్ అనేది చైల్డ్ లాంటిది. ఓకే. ఇందులో దీన్ని కాల్ చేస్తాను. దీని పాత్ ఇచ్చేసాను చూడు ఫైల్. అంటే ఒక కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏమైతే ఉంటాయో అవి కూడా ఇందులో ఉంటాయి. సో ఈ కాన్ఫిగరేషన్ అంతా దీనిలో ఎఫెక్ట్ అయిపోయినట్టు, అంటే దీనిలోకి వచ్చేసినట్టు. ఓకే. మ్మ్. మ్మ్. అయితే మా అప్లికేషన్కి వచ్చేసరికి మేము ఏం చేసామంటే, ఒక నిమిషం అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. అంటే నువ్వు అసలు ఏం తెలుసుకోవాలనుకున్నావు? మామూలుగా ఒక వెబ్సైట్ ఎలా ఉంటుంది, ఈ బేసిక్స్ వరకేనా లేదంటే ఇంకా? నేను చూపిస్తాను. అవునవునవును, కరెక్ట్ 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 కరెక్ట్. మాది యాక్చువల్గా టిఎఫ్ఎస్, టీమ్ ఫౌండేషన్ సర్వర్ కనెక్ట్ అవుతున్నాను. ఈ టిఎఫ్ఎస్ అంటే ఏంటంటే మనం జనరల్గా ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటాం అందరము, మన అప్లికేషన్ కూడా. ఓకే. ఈ ఈ అప్లికేషన్ అందరికీ కనపడుతుంది. సపోజ్ నేను ఏదైనా ఒక పేజ్లో చేంజ్ చేశాను, దీనికి చెక్ ఇన్ చెక్అవుట్ అని టూ టైప్స్ ఉంటాయి. ఓకే. సో చెక్అవుట్ అంటేనేమో టు ఎడిట్ చెక్అవుట్ చేస్తాం. అంటే ఆ పేజ్లో నువ్వు ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలంటే చెక్అవుట్ చేస్తావు. చెక్అవుట్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఓపెన్ టు ఎడిట్ ఫర్ యూ. ఓకే. అప్పుడు ఆ పేజ్లో నీ మాడిఫికేషన్ అన్ని చేసేసి లాస్ట్లో చెక్ ఇన్ కొడతావు. చెక్ ఇన్ కొట్టంగానే నీ చేంజెస్ అన్ని సర్వర్లో స్టోర్ అయిపోతాయి. అంటే ఈ టీమ్ ఫౌండేషన్ సర్వర్ అనేది ఒక సెంట్రల్ రిపోజిటరీ లాగా. సో టీం మొత్తం అంటే ప్రతి టీము ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి లాగిన్ ఉంటుంది. ఆ ప్రతి ఒక్కళ్ళు ఈ సర్వర్కి కనెక్ట్ అవుతారు ఇంటర్నల్గా. ఈ టీమ్ ఫౌండేషన్ సర్వర్ కరెక్ట్ కరెక్ట్. షేర్డ్ డ్రైవ్, ఇప్పుడు మనకి షేర్ డ్రైవ్ కానీ లేదంటే ఎక్సెల్, షేర్డ్ ఎక్సెల్ కొన్ని ఉంటాయి కదా. కరెక్ట్. సో ఇది ఏంటంటే బై డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్ ఇచ్చిన సర్వర్, ఇది టీమ్ ఫౌండేషన్ సర్వర్ అని. దాని సర్వర్ సపరేట్గా ఉంటుంది. టీమ్ ఫౌండేషన్ సర్వర్ ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేస్తాయి. ఆ టిఎఫ్ఎస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్కి యాక్సెస్ ఉంటుంది. సపోజ్ మాది ఒక అప్లికేషన్, మాకు ఒక టీమ్ ఫౌండేషన్ సర్వర్ ఉంటుంది కామన్గా. మా ఆ టీఎఫ్ఎస్ సర్వర్లోనే డిఫరెంట్ అప్లికేషన్స్ డిప్లాయ్ అయి ఉండొచ్చు. సో మేము చేసే ప్రతిది ఆ క్షణంలో చెక్ ఇన్ అనగానే బ్యాకప్ వెళ్ళిపోయి టీమ్ ఫౌండేషన్ సర్వర్లో ఉండిపోతుంది. సపోజ్ నువ్వు వచ్చావు, నువ్వు విజువల్ స్టూడియో ఓపెన్ చేసి టీఎఫ్ఎస్కి కనెక్ట్ అయ్యామనుకో. కనెక్ట్ అయిపోగానే నువ్వు లేటెస్ట్ ఫైల్స్ తీసుకోగానే ఎవరైతే ఏమేమైతే చేంజెస్ చేశారో అవన్నీ నీ లోకల్కి వచ్చేస్తాయి. జనరల్గా ఏం చేస్తామంటే ఇప్పుడు మా అప్లికేషన్, ఇప్పుడు నేను చూపించబోయే అప్లికేషన్ మొత్తం డైరెక్టరీస్, ఫైల్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా నేను క్రియేట్ చేయలే అన్నీ. కానీ నాకు ఎలా వచ్చినాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీఎఫ్ఎస్కి కనెక్ట్ అవుతా. దానికి మాకు క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఓకే. లాగిన్ అయ్యి కనెక్ట్ అవుతుంది. ఈ టీఎఫ్ఎస్కి కనెక్ట్ అయినప్పుడు ఆ టీఎఫ్ఎస్లో డైరెక్టరీ పాత్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క రిలీజ్ ఒక్కొక్క ఫోల్డర్లో పెట్టేసుకుంటాం మేము, మా సొల్యూషన్ మొత్తం. ఓకే. నథింగ్ బట్ ఆ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుకున్నప్పుడు ఆ డైరెక్టరీలోంచి మొత్తం కంటెంట్ ఫస్ట్ మా సిస్టమ్కి మ్యాప్ చేసుకుంటాం. ఓకే. టీఎఫ్ఎస్లో ఉన్న డేటాని
మా సిస్టమ్కి మ్యాప్ చేసుకుంటాం. మ్యాపింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఆ టీఎఫ్ఎస్లో ఉన్న ఆ డేటా ఈ పర్టికులర్ ఫోల్డర్లోకి రావాలి అంటే నథింగ్ బట్ నా డైరెక్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఈ సి డ్రైవ్ ఏసీపీ 2010 అని ఉంది, డిప్లాయ్మెంట్ ఇది. మేము ఏంటంటే మా కోడ్ని ఐటరేషన్స్ వైజ్గా తీసుకున్నాం, అంటే ఒక్కొక్క రిలీజ్ ఒక ఐటరేషన్గా మేము కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, సో మా అప్లికేషన్ మొత్తం ఈ ఫోల్డర్లో ఉంటుంది. ఈ ఐటరేషన్ 14.3 అనేది 14.3 రిలీజ్ అప్పుడు, 15.1 ఉన్నప్పుడు 15.1. ఓకే, ఇదే ఫోల్డర్ స్ట్రక్చరు టీఎఫ్ఎస్లో ఉంటుంది. ఎప్పుడైతే టీఎఫ్ఎస్కి కనెక్ట్ అయ్యి ఒక పర్టిక్యులర్ పాత్ ఇచ్చేసేసామనుకో, మన లోకల్ పాత్, నా లోకల్ పాత్ ఏమో ఇది సి ఏసీపీ 2010 డిప్లాయ్మెంట్, అందులో ఈ ఫోల్డర్కి రావాలి. అది నీకు టీఎఫ్ఎస్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. అర్థమవుతుందా? ఓకే, యాక్చువల్గా మాది ఒక వెబ్ అప్లికేషనే, మాది కూడాను చూపించాను కదా. ఇదేంటంటే యాక్సెంచర్ ఇంటర్నల్ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ మెయిన్ ఏం డీల్ చేస్తుందంటే, యాక్సెంచర్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి కదా. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్స్కి ఒక సర్టెన్ ప్లేసెస్లో సీట్స్ అవసరం ఒక్కొక్క బిల్డింగ్లో. ఈ మా అప్లికేషన్ మొత్తం కూడా సీట్ మేనేజ్మెంట్ అనమాట. సీట్ మేనేజ్మెంట్ అంటే సపోజ్ ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, కొత్త ప్రాజెక్ట్కి ఎంతమంది టీము వాళ్ళు ప్లాన్ చేస్తారు ముందుగానే. సపోజ్ 20 మెంబర్స్ టీమ్, 30 మెంబర్స్ టీమ్. వాళ్ళు ఏం చెప్తారంటే, ఓకే 30 మెంబర్స్కి ఒక క్యూబికల్స్, వర్క్ స్టేషన్స్ రెడీ ఉండాలి. ఎక్కడ ఉండాలి, మీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, 3 or 4. ఓకే, 3 బ్రాంచెస్లో మీరు ఎక్కడ పెట్టుకుంటారు? ఓకే, ఏ బిల్డింగ్లో ఖాళీ ఉంది, అయితే మీకు ఎలాంటి బే కావాలి? సెక్యూర్డ్ బే కావాలా, అంతే కంప్లీట్ రెస్ట్రిక్టెడ్ కావాలా, లేదంటే జస్ట్ ఎన్క్లోజ్డ్ బే కావాలా, లేదంటే ఓపెన్ బే అయినా పర్లేదు, బేలో ఎంతమంది ఉండాలి ఏంటి, ఇవన్నీ కూడా ఒక సర్టెన్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఎందుకనంటే ఇవి సర్వీస్ బేస్డ్ కాబట్టి దీనిలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్టులో మూవ్ అవుతూ ఉంటారు. దీని అన్నిటికీ సీట్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రిటికల్. సో ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ మా వెబ్సైట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టూల్, ఈ ఇంటర్నల్ టూల్లో ఏం చేస్తారంటే, వాళ్ళు వచ్చి ఫస్ట్ ప్రాజెక్ట్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు సర్టెన్ అప్రూవల్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఒక్కొక్క డెలివరీ యూనిట్ లీడ్, డిఫరెంట్ లీడ్స్ ఈ ప్రాజెక్ట్ని అవును ఓకే అని అప్రూవ్ చేయాలి. ఈ అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు డిమాండ్ రైజ్ చేస్తారు. అంటే నీకు ఎన్ని సీట్స్ కావాలి, ఇట్స్ లైక్ డిమాండ్ అనమాట. ఒక 30 డిమాండ్ 30 అన్నానుకో, అంటే 30 సీట్స్ కావాలి, ఎక్కడ కావాలి, ఓకే సో అండ్ సో ఫెసిలిటీ. సో ఆ ఫెసిలిటీలో ఉన్నాయా లేదా అనేది కొంతమంది అప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఫినాన్స్ టీము ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా లేదా, అది. తర్వాత లొకేషన్ అడ్మిన్స్, లొకేషన్లో ఏ సీట్స్ ఖాళీ అవుతున్నాయి, వీళ్ళకి ఎక్కడ అలొకేట్ చేయొచ్చు సీట్స్, ఈ ప్లానింగ్ టీమ్, వీళ్ళంతా కూడా అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు ఓకే మీకు ఇక్కడ ఒక 30 సీట్స్ లాక్ చేసాము, సో అండ్ సో ఫ్లోర్లో మీ రిసోర్స్ నెంబర్ వీళ్ళు అక్కడ కూర్చోమనండి. ఒక్కొక్క సీట్ ఒక్కొక్క పర్సన్కి ట్యాగ్ చేస్తాం. ఇందులో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ అన్ ఓవర్వ్యూ. ఓకే, సో మా అప్లికేషన్ బేసికలీ అలా. అలా.
ఓకేనా. అయితే ఇది చాలా రోల్ బేస్డ్. ఏంటంటే ఇప్పుడు నేను సూపర్ అడ్మిన్ కాబట్టి నాకు అన్నీ కనబడుతున్నాయి, అన్ని మెన్యూ ఐటమ్స్. జనరల్గా సపోజ్ ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య ఈ యూఆర్ఎల్కి లాగిన్ అయితే తన క్రెడెన్షియల్ యూజ్ చేసుకుని ఓన్లీ ఈ పేజ్ ఒక్కటే కనపడతాయి, మై ఐసీపీ అని ఉండడం వస్తుంది అంతే. మై ఐసీపీ డీటెయిల్స్ అంటే యాజ్ పర్ మా టూల్లో నీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, నువ్వు ఏ ప్రాజెక్ట్ కింద ఉన్నావు, నీ క్లయింట్ ఎవరు, ఓకే, నీ అడ్రస్ ఏంటి అంటే ఏ వేలో కూర్చుని ఉన్నావు, నీ వర్క్ స్టేషన్ నెంబర్ అంతా, నీ సీట్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎవరు. దిస్ ఈజ్ అ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ పవన్ కుమార్ కదా వీడిది. సే నేను ఒక సెర్చ్ ఆప్షన్ ఇచ్చాను, ఇది ఒక గ్రిడ్. ఓకే, ఇందులో గ్రిడ్ అనేది ఒక డ్రాప్ డౌన్. ఓకే, ఇది ఒక డ్రాప్ డౌన్, ఇది టెక్స్ట్ బాక్స్, ఇది సెర్చ్ బటన్. నేనేం చెప్పానంటే ఎంటర్ప్రైజ్ ఐడి ఇస్తాను. ఓకే, ఈ ఎంటర్ప్రైజ్ అది ఎగ్జాక్ట్గా ఉన్న ఈ పేరు వాళ్ళది డేటాబేస్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది సెర్చ్ చేయమన్నా. సెర్చ్ క్లిక్ చేయగానే ఈ రికార్డ్ వచ్చింది, తన ఎంప్లాయీ నెంబర్ ఇది, నేమ్ ఇది, తన కాంటాక్ట్ నెంబర్ ఇది, అతను హైదరాబాద్ హెచ్డిసి 3Aలో 8th ఫ్లోర్లో బేసిక్స్లో కూర్చున్నాడు, తన క్యూబికల్ వర్క్ స్టేషన్ నేమ్ ఇది. ఇది ఎన్ని రోజులు లాక్ అయ్యిందంటే ఇన్ని పీరియడ్ లాక్ అయ్యింది. దిస్ ఈజ్ వాట్ అవర్ టూల్ టు. ఒక ప్రాజెక్ట్ వచ్చి లాక్ చేయడం ఎలాగో ఆ ప్రాజెక్ట్ తర్వాత ఏ పర్సన్కి ఏ సీట్ దొరికిందో అవన్నీ కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నీ ఇష్టం. అప్పుడు సపోజ్ ఇనీషియల్గా ఎప్పుడైతే సీట్స్ లాక్ చేస్తామో ఒక పర్సన్కి అంటే ఒక ప్రాజెక్ట్కి, ఆ ప్రాజెక్ట్కి లాక్ చేసేటప్పుడు జనరల్గా ప్రాజెక్ట్ ఎండ్ డేట్ అన్నట్టు రఫ్గా ఇస్తాం. లేదు అని అంటే వాడు స్పెసిఫై చేయొచ్చు. సపోజ్ ఒక పర్సన్ మా దగ్గర ఒక 4 months పనిచేస్తాడు, అమెజాన్, తను 4 months కోసం అని లాక్ చేసాం అనుకో, 4 months ఎండ్ డేట్ పెట్టుకుంటాం. యూ కెన్ అప్డేట్ ఇట్ లేటర్ ఆన్. సో అప్డేట్కి ఈ సీట్ మేనేజ్మెంట్ హెచ్ఎల్ ఎడిట్ అని, యాడ్ అని, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ అనమాట. ఓకే, ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. క్లయింట్ ఏం చెప్పాడంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీఎల్ అబో వాళ్ళు వచ్చేసి ప్రాజెక్ట్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. సో ప్రాజెక్ట్ రిక్వెస్ట్ రైజ్ చేయాలంటే వాళ్ళకు ఒక న్యూ ఫామ్ అనేది ఇవ్వాలి, ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేషన్ రిక్వెస్ట్ అనేది. దిస్ ఈస్ ఎ మోడల్ పాపప్ వాట్ వీ కాల్. ఓకే, ఏదైనా ఈ డిస్క్లైమర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే రెస్ట్రిక్ట్ ఫస్ట్ ఆ పేజ్ లోపలికి వెళ్ళకపోయే ముందు మనం ఇది చూపించవచ్చు. మోడల్ పాపప్ అంటారు దీన్ని. ఓకే, జస్ట్ ఓకే కొట్టాను. అండ్ ఈ డీటెయిల్స్ మొత్తం ఆ పర్సన్ అనేది ఇవ్వాలి. పర్సన్ మొత్తం ఈ డీటెయిల్స్ అని ఇస్తే అప్పుడు నేను నెక్స్ట్ సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ రిక్వైర్మెంట్ క్లయింట్ ఇస్తాడు. అంటే పేజ్ ఉండాలి, అందులో ఎన్ని ఇన్పుట్స్ ఉండాలి, ఉండాలి. జనరల్గా మాకేం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాడ్యూల్ ఇనిషియేట్ అయినప్పుడు అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేషన్ రిక్వెస్ట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మాడ్యూల్. ఓకే, ఈ మాడ్యూల్ అంటే ఎందుకంటున్నానంటే నా అప్లికేషన్ మొత్తంలో ఇది ఒక పార్ట్. ఈ పార్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేజ్ని డిజైన్ చేయాలి కదా మేము, ఈ పేజ్ని డిజైన్ చేయాలి. ఈ పేజ్లో కంట్రోల్స్ ఏమేమైతే ఉండాలో వాళ్ళు ఒక వైర్ ఫ్రేమ్ డిజైన్ చేసి ఇస్తారు, లేదంటే ఒక ఫ్లో డయాగ్రామ్ కానీ ఒక వైర్ ఫ్రేమ్ కానీ. PL101 అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది, అందులో రిక్వైర్మెంట్స్ మొత్తం ఉంటాయి, లైన్ బై లైన్ డిస్క్రిప్షన్ వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు. మీకు దానికి ఒక శాంపుల్ చూపిస్తారు.
అంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్క సినారియోస్ ఫాలో అవుతారు. ఓకే, అందరూ ఒకేలాగా ఉండాలని ఏం లేదు. నువ్వు ఫర్దర్గా ఎప్పుడన్నా నేను అడిగినప్పుడు చెప్పినప్పుడు మేము ఇలా ఫాలో అయ్యేవాళ్ళం. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. ఓకే, మాకేంటంటే ఒక రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఇచ్చారనమాట. ఏంటి ఫస్ట్ దాని డీటెయిల్స్, రిక్వైర్మెంట్ నేమ్, షార్ట్ డిస్క్రిప్షన్, ఇలా ఒక రిక్వైర్మెంట్ మొత్తం మాకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక డాక్యుమెంట్ ఇచ్చారు, ఆ డాక్యుమెంట్ చూసుకోవాలి. ఇంకోసారి ఏమవుతుందంటే ఒక డిజైన్ది ఇస్తారు మనకి, డయాగ్రామ్, లేదంటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చెప్తాను. సరిగా ఓపెన్ అవ్వట్లేదు. జస్ట్ జస్ట్ ఫ్లో డయాగ్రామ్ నీకు ఐడియా ఉంది కదా, ఫ్లో డయాగ్రామ్ ఇస్తుంటారు, జస్ట్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, వీళ్ళు డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక వైర్ ఫ్రేమ్ అని ఉంటుంది. వైర్ ఫ్రేమ్ అంటే నథింగ్ బట్ ఒక డిజైన్ వాళ్ళే ఇచ్చి ఆ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా సేమ్. సపోజ్ ఇలా ఉండాలి, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉండాలి, ఇక్కడ నేమ్ ఉండాలి, రిక్వైర్మెంట్. యాక్చువల్గా యూఐ డెవలపర్స్ ఉంటారు, యూఐ డిజైనర్స్ ఉంటారు కొందరు, యూఐ గాయ్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టైప్ ఆఫ్ వాళ్ళతో అయినంత వరకు వాళ్ళు డిజైన్ చేసి డిఫరెంట్గా మనకి డిజైన్ చేసి వాళ్ళు ఇస్తారనమాట. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన నథింగ్ ఇదే ఇప్పుడు నీకు ఇలా కనపడుతుంది కదా. సో వాళ్ళు మోస్ట్లీ ఇక్కడ టెక్స్ట్ ఇలా ఇస్తారు, టెక్స్ట్ బాక్స్. అంటే కొందరు ఎలా ఉంటారు అంటే ఆ, మ్, ఆ, కొన్ని ఎలా అంటే నీకు మొత్తం మొత్తం డిజైన్ చేసేసి ఇచ్చేస్తారు, ఆ పేజ్ డిజైనింగ్ అంతా. ఒక్క నిమిషం, నీకు కొందరు ఏం చేస్తారంటే ఒక పీపీటీలోనో ఓ డాక్యుమెంట్లోనో లేదంటే ఎక్సెల్లోనో ఆ డిజైన్ గీసిస్తారు. ఆ, ఒక్క నిమిషం. ఆ, అంటే ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. కొందరికి ఏంటంటే యూఐ డెవలపర్ ఉన్నాడు అనుకో, లాజిక్ ఏం రాయకోకుండా డ్రాప్ డౌన్ ఎంత సైజ్ ఉండాలి ఏంటి అనేది ఈ మొత్తం ఫిక్స్ చేసేసి వాళ్ళు డిజైన్ వర్క్ చేసేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు మాకు ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేశాడు అంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఇలా గ్రిడ్ రావాలి, ఇలా పాపప్లో ఉండాలి, లేదంటే ఇలా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ, ఒక యూఐ అన్నమాట. దీనికి తగ్గట్టుగా మనం డిజైన్ చేస్తాం. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే డెవలపర్ ఉంటారు, యూఐ డిజైనర్ ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే సొల్యూషన్ వాడి దగ్గర కూడా ఉంటుంది, ఏఎస్పెక్స్ పేజ్ మొత్తం వాడి చేసేస్తాడు. కానీ బిహైండ్ లాజిక్ అనేది రాయడు. ఈ డ్రాప్ డౌన్ లో వాల్యూ ఇండియా అని ఎలా వచ్చింది, ఇండియా ఇండియా కన్సల్టింగ్. సపోజ్ నేను ఇది ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేజ్ లోడ్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది.
ఎందుకంటే ఆ సెలక్షన్ బట్టి వేరే మారుతూ ఉంటాయి. ఓకే, తర్వాత బిజినెస్ టీజీపీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా ఒక్కొక్క ఈ ఫంక్షనాలిటీ అంతా అడిగి తెలియదు. సో వాడు చేసినంత వరకు యూఐ డిజైన్ వర్క్ చేసేస్తాడు. యాక్చువల్గా మా ప్రాజెక్ట్లో మేము ఏంటంటే మేము చేస్తాం. వాళ్ళు అలా ఓవర్ వ్యూ ఇస్తారు, దానికి తగ్గట్టుగా మేము ఈ ఏస్పెక్స్ డిజైన్ ప్లస్ కోడ్ బిహైండ్ లాజిక్స్ చేస్తాం. అయితే దీనికి ఏంటంటే డిఫరెంట్ స్టైల్ షీట్స్ వాడతాం. సిఎస్ఎస్ తెలుసు కదా. ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ సిమిలర్గా ఉంది, సేమ్ ఫాంట్ సేమ్ సైజు, ఇవన్నీ ఏంటంటే దీనికి స్టైల్ సేమ్ వాడతాం. సో అలా మీకు ఈ పేజ్ చూపిస్తాను. ఇప్పుడు నువ్వు చూస్తున్న పేజ్ ప్రాజెక్ట్ రిక్వెస్ట్ పేజ్ అనమాట. బాగా చూపిస్తాను. ప్రాజెక్ట్ రిక్వెస్ట్ డాట్ ఏస్పెక్స్ అండర్ మాస్టర్స్. ఓకే, అండర్ మాస్టర్స్ ప్రాజెక్ట్ రిక్వెస్ట్ డాట్ ఏస్పెక్స్. ఇది డిజైన్కి వెళ్తే నీకు సేమ్ ఇలాగే కనపడుతుంది. ఓకేనా, ఇది సోర్స్లో ఉంది కదా, సోర్స్ అంటే కోడ్లో ఉంది. నువ్వు డిజైన్ క్లిక్ చేస్తే డిజైన్లో సేమ్ డిజైన్ వే కనపడుతుంది మీకు. ఈ మెన్యూ, ఈ టాప్ ఇదంతా అండర్ మాస్టర్లో ఇంక్లూడ్ చేసాం. ఈ కంటెంట్ అంతా కూడా ఓన్లీ ఈ పార్ట్ అంతా కంటెంట్. ఓకేనా. సో ఇలా డిఫరెంట్ కంట్రోల్స్ ఉంటాయి. డ్రాప్ టెక్స్ట్ బాక్సెస్, క్యాలెండర్ బటన్స్. సో ఈ డిజైన్ ఏంటంటే ఏస్పెక్స్ విత్ జావా స్క్రిప్ట్ కొన్ని వ్యాలిడేషన్స్ ఉంటాయి. ఏంటంటే సపోజ్ నేమ్ అన్ని నెంబర్స్ ఇవ్వకూడదు, పేరు ఉండాలి, కనీసం ఏదన్నా ఆల్ఫా న్యూమరిక్ ఉండాలి, ఓన్లీ న్యూమరిక్ ఉండొద్దు. ఇలాంటి వ్యాలిడేషన్స్ అన్నీ త్రూ జావా స్క్రిప్ట్ చేస్తాము. లేదంటే కొన్ని సబ్మిట్లోనే వ్యాలిడేషన్స్ చేస్తాం. ఓకే, సో జనరల్గా ఇలా ఉంటుంది ఒక అప్లికేషన్. అయితే మా అప్లికేషన్ మేము ఎలా డివైడ్ చేసుకున్నామంటే, ఇది ఈ వెబ్సైట్. ఓకే, నీ ఐకాన్స్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఇది ఒక వెబ్ అప్లికేషన్ వెబ్సైట్. అయితే ఇందులో కొన్ని మేము ప్రాజెక్ట్స్ని యాడ్ చేసాం. దీస్ ఆర్ నథింగ్ బట్ డిఫరెంట్ లేయర్స్. బిజినెస్ మొత్తం, బిజినెస్ లాజిక్ మొత్తం ఈ బిఓ అనే ప్రాజెక్ట్ కింద చేసుకున్నాం. ఒక సొల్యూషన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు. తెలుసు కదా, మనం మొత్తం ఏమంటామంటే ఒక సొల్యూషన్ అంటాం. ఓకే, హలో ప్రదీప్, హలో. వినపడుతుంది ప్రదీప్. ఓకే, సో మనకు ఒక సొల్యూషన్ క్రియేట్ అవుతుంది ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ అంటే నీకు ఏంటంటే బై డిఫాల్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం సొల్యూషన్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. దీస్ ఆర్ నథింగ్ బట్ డిఫరెంట్ లేయర్స్.
టైర్స్ ఏమో మన యాక్సెస్ టైర్స్ వేరు, యాక్సెస్ లేయర్స్ వేరు. అంటే నేనేం చేస్తానంటే కామన్గా కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేస్తాను. వాటిలో ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాను. ఆ ఇంటర్ఫేస్లో కొన్ని మెథడ్స్ కాల్ చేస్తాను. ఈ మెథడ్స్ అనేవి మెయిల్ ఉంది, ఈ ఈ మెథడ్ అనేది నేను నెంబర్ ఆఫ్ పేజెస్లో యూస్ చేస్తాను. ఏంటంటే నాకు ఒక రిక్వెస్ట్ రైజ్ చేయగానే మెయిల్ సెండ్ చేయాలి, అది నా లాజిక్. సో అప్పుడు ఏంటంటే ఈ సెండ్ మెయిల్ మెథడ్ అనేది వాడతాను. సో ఈ బిజినెస్ లాజిక్స్, కొన్ని కామన్ లాజిక్స్ అన్నీ కూడా బీఓ కింద పెడతాను, బీఓలో ఉంటాయి. ఓకే, కొన్ని యూటిలిటీస్ అని ఉంది, యూటిలిటీస్లో కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి. అంటే కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లేయర్లో పెడతాం. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ సపోజ్ ఒక పేజ్లో ఒక 100 ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. అయితే సేమ్ పేజ్ లాంటిది డిఫరెంట్ పేజెస్ కూడా వస్తాయి అనుకో. అందులో కామన్ డేటా ఏదైతే ఉందో, కామన్ మెథడ్స్, కామన్గా మనం కాల్ చేసి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సొల్యూషన్స్లో స్టోర్ చేస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్లో పెట్టుకుంటాం. అంటే బిజినెస్ లాజిక్ మొత్తం ఒక చోట ఉంటే నీ డిజైన్ అంతా ఒక చోట ఉంటుంది. సో ఎప్పుడైతే అవసరం అవుతుందో ఆ మెథడ్ అక్కడ దానికి ఆ ఇంటర్ఫేస్కి లేదంటే ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి త్రూ ఆ ఆబ్జెక్ట్ అందులో ఉన్న మెథడ్స్ అన్నీ కాల్ చేసుకుంటాం. సో అలా కాల్ చేసుకున్నప్పుడు నీకు సపోజ్ ఇక ఏంటంటే నీకు ఇదే ఎగ్జాంపుల్, ఇది ఏంటంటే ఫస్ట్ కంట్రీ, ఈ డ్రాప్ డౌన్ ఇండియా అని ఉంది. అంటే కంట్రీ లిస్ట్ రావాలి. ఓకే, మన డేటాబేస్లో ఎన్నైతే కంట్రీస్ లిస్ట్ పెట్టాం, యాజ్ ఆఫ్ నో మేము ఏంటంటే 2 కంట్రీస్ పెట్టాం, ఇండియా కన్సల్టింగ్ అని. ఓకే, ఈ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఓకే ఈ ఈ ఈ ఇండియా కన్సల్టింగ్ అనేది ఈ డ్రాప్ డౌన్కి బైండ్ అవ్వాలి. ఓకే, అయితే నీకు ఈ ఫామ్ చూపిస్తే ఈ అప్లికేషన్ పేజ్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఆ పేజ్, ఏది ప్రాజెక్ట్ రిక్వెస్ట్ కదా. సో ప్రాజెక్ట్ రిక్వెస్ట్ అనేది ఒక పేజ్. ఓకే, సో మనం కంట్రీ అని ఒక డ్రాప్ డౌన్ పెట్టాం కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. HTML కోడ్ ఒక టేబుల్ రో తీసుకున్నాం, అందులో టీడీ కంట్రీ. ఓకే, అందులో డ్రాప్ డౌన్ లిస్ట్, కంట్రీ పక్కనే ఉంది ఒక డ్రాప్ డౌన్ లిస్ట్, ఇదే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ దీనికి లాజిక్ ఇది. ఓకే, టీడీ ఇది పక్కన ఇంకో టీడీ. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ నేమ్ దీనికి ఏమి ఇచ్చానంటే ఐడి cbo.country. సో దీనికి సెలెక్ట్ ఇండెక్స్ చేంజ్ అంటే అది ఇప్పుడు నేను ఇది మార్చాను అనుకో, ఇక్కడ లోడ్ అవుతుంది కదా. సో ఈ ఈవెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఈ ఐడి దగ్గరికి నేను వెళ్తాను, F7 అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నేనేం చేస్తున్నాను అంటే పాపులేట్ కంట్రీస్ అనే ఒక మెథడ్ రాసుకున్నాను. అయితే దీనికి ఏం చేస్తున్నానంటే ఒక డేటా సోర్స్ అనేది కావాలి కదా. అంటే నా డేటాబేస్లో ఎన్ని అయితే కంట్రీస్ ఉన్నాయో ఆ లిస్ట్ తెచ్చుకోవాలి. ఆ లిస్ట్ తెచ్చుకొని ఈ ఈ ఈ కోంబో కోంబో బాక్స్ అనేవాళ్ళు ఇటువరకు ఓల్డ్ టైంలో. అప్పుడు డ్రాప్ డౌన్ డైరెక్ట్గానే వేస్తున్నాం. ఈ డ్రాప్ డౌన్కి ఐటమ్స్ని యాడ్ చేయాలి. ఈ ఐటమ్స్ని యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్లో కంట్రీస్ టేబుల్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక డేటా సెట్కి పేజ్కి తెచ్చేసుకుంటాం. అంటే ఇది ఇక్కడ చూసావా, ఇది డేటా సెట్ని ఫిల్ చేస్తుంది ఫ్రామ్ దిస్. అయితే అబ్జర్వ్ చేస్తే ఇదేంటిది, నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్. ఎవరు ఆబ్జెక్ట్ ఇది, కంట్రీ కాంప్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్. దీని డెఫినేషన్ దగ్గరికి వెళ్తే ఈ కంట్రీ కాంప్ అనేది నేను ఎక్కడుంది, ఏసీపీ పాత చూస్తే ఐటరేషన్ 14.3 acp.bo, అందులో మాస్టర్స్, అందులో కంట్రీ కాంప్. అర్థమవుతుందా? సిఓ కంట్రీ కాంప్. ఓకే, ఇందులో మనం ఏం కాల్ చేస్తున్నాం, గెట్ యాక్టివ్ కంట్రీస్.
చూసావా, ఒక మెథడ్ ఉంది ఇక్కడ. ఈ మెథడ్ రిటర్న్ టైప్ ఏంటి? డేటా సెట్. ఓకే, సో ఈ మెథడ్ని మనం ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ ఇక్కడ స్పీ నేమ్ అని. ఓకే, ఈ ప్రొసీజర్ అనేది మన డేటాబేస్లో ఉంటుంది. దీనికి ఇలా ఎందుకు రాసుకున్నాము నీకు తర్వాత అర్థమవుతుంది. ఇది ఏంటంటే ఇది కీ web.config-లో ఉంటుంది, అక్కడ వస్తుంది. ఓకే, నీకు ఎగ్జాంపుల్ డీబీ కూడా చూపిస్తాను. అంటే నీకు ఈ బేసిక్ తెలుసు, ఇవి ఈ ఎలా వస్తున్నాయి ఏంటనేది నీకు అర్థం అవుతుంది కదా, జస్ట్ ఐడియా వచ్చింది కదా. సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక డేటా సెట్ని తెచ్చుకుంటున్నా, డేటా సెట్ని ఫిల్ చేస్తున్నా. ఈ డేటా సెట్ ఎలా ఫిల్ అవుతుంది? బై కాలింగ్ దిస్ మెథడ్. ఈ మెథడ్ కాల్ ఏమవుతుంది, ఈ మెథడ్లో లాజిక్ ఏముందంటే ఫస్ట్ డేటాబేస్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూట్ డేటా సెట్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. కాల్ చేసినప్పుడు దాని రిటర్న్ టైప్ ఏంటంటే డేటా సెట్ రిటర్న్ టైప్. సో ఈ మెథడ్ని కాల్ చేయగానే ఇది ఒక డేటా సెట్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఆ డేటాని డేటాబేస్కి. అండ్ ఇంకొక లాజిక్ ఏంటంటే ఎగ్జిక్యూట్ డేటా సెట్ ఉంది కదా, ఎగ్జిక్యూట్ డేటా సెట్ డెఫినేషన్కి వెళ్ళామంటే ఇక్కడ చూడు, కమాండ్ టైప్, కమాండ్ టెక్స్ట్, కనెక్షన్, టీపీ కనెక్షన్ మనం అనుకున్నాం కదా, కమాండ్ డిపి కనెక్షన్, క్రియేట్ కనెక్షన్, ఫిల్ ద డేటా సెట్. ఇవన్నీ మనకేంటంటే ఈ ఎగ్జిక్యూట్ డేటా సెట్ అనే ఒక మెథడ్ని నేను క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు క్రియేట్ చేసుకున్నాం అంటే ప్రతి అప్లికేషన్లోనూ నేను డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి కదా, ప్రతి రిక్వెస్ట్లోనూ. అంటే దాని నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే నేను బ్యాక్. సో ఎప్పుడు కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి డేటాబేస్కి కనెక్ట్ అయ్యి దానిలో ఉన్న డేటా నేను రిట్రీవ్ చేసుకొని ఒక డేటా సెట్ని ఫిల్, ఇది నా టార్గెట్. సో ఈ ఈ ఈ ఈ సిచ్యువేషన్ చేయాలంటే ఒక మెథడ్ని నేనేంటంటే ఒక కామన్గా ఒక మెథడ్ రాసుకున్నా. ఈ మెథడ్ కాల్ చేసుకుంటే చాలు, ఈ యాప్ మొత్తం వన్ స్టెప్లో అయిపోతుంది. అంటే ప్రతి దానికి సేమ్ లాజిక్ 100 సార్లు రాసే కంటే ఒక మెథడ్ని క్రియేట్ చేసుకుంటే మంచిది. ఓకే, నీ లాజిక్ మొత్తం కూడా. సో నేను దీన్ని ఎక్కడ పెట్టాను, యూటిలిటీస్లో పెట్టుకున్నా. అంటే కామన్ కనెక్షన్ రిలేటెడ్ అన్నీ కూడా యూటిలిటీస్లో పెట్టుకున్నాను. బిజినెస్ లాజిక్స్ ఇవన్నీ కూడా బీఓలో పెట్టుకున్నాను. నార్మల్ యూఐ పేజ్ ఏమో వెబ్సైట్లో ఉంది. ఓకే, ఫస్ట్ వెబ్సైట్ నుంచి ఒక డేటా సెట్ మన అవసరం. అంటే ఒక కంట్రీ డ్రాప్ డౌన్ చూపించేటప్పుడు అందులో ఇన్పుట్ కావాలి, అంటే కంట్రీ డ్రాప్ డౌన్ ఫిల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిఓ దగ్గరికి. అంటే అది ఏంటంటే స్టోర్ ప్రొసీజర్ బట్టి నేను చూపిస్తాను. ఏది డేటాబేస్ని నువ్వు డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయొచ్చు టీఎఫ్ఎస్లో, అది కూడా ఉంది రీసెంట్గా. అంటే ఇప్పుడు నేను సపరేట్గా ఇది మైక్రోసాఫ్ట్ స్టూడియో మేనేజ్మెంట్ ఎస్ఎస్ఎంఎస్ అనేది ఓపెన్ చేశాను, మేనేజ్మెంట్ స్టూడియో అని. ఓకే, ఇప్పుడు చూడు, ఈ విజువల్ స్టూడియో ఒకటి ఓపెన్ చేశాను కదా మన డిజైన్కి. ఓకే, తర్వాత మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్లో సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఇది నేను సెలెక్ట్ చేస్తే నాకు ఈ విజార్డ్ వచ్చింది. అందులో మా సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి సర్వర్ ఐపీ క్రెడెన్షియల్స్ ఇస్తే మా సర్వర్ కనెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ మై సర్వర్. ఓకే, డేటాబేస్ అనమాట, నథింగ్ బట్. అందులో ఈ డేటాబేస్లో నేను నంబర్ ఆఫ్ ఉంటాయి. సపోజ్ నా అప్లికేషన్కి కెపాసిటీ ప్లానింగ్ అనేది డేటాబేస్. ఇందులో చూపిస్తాను. అదే నీకు నువ్వు చూసినప్పుడు అడ్వెంచరల్, మాస్టర్ డేటాబేస్, అడ్వెంచరల్ డేటాబేస్ ఉంటాయి నువ్వు చూసినప్పుడు. ఓకే, ఇదేంటంటే మనం తయారు చేసుకున్న డేటాబేస్, అంటే అప్లికేషన్ రిలేటెడ్ డేటాబేస్.
ఎప్పుడైనా SQL సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాస్టర్ డేటాబేస్ ఒకటి, అడ్వెంచర్ డేటాబేస్ అనేది ఒకటి. అందుకని ఇటువరకు మనం చూసుకుంటాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి చెప్తారు సీక్వెల్ సర్వర్ చెప్పేటప్పుడు, డేటాబేస్ గురించి చెప్తారు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అని. అదేంటంటే మాస్టర్ డేటాబేస్లో బై డిఫాల్ట్ కొన్ని టేబుల్స్ వాళ్ళు క్రియేట్ చేసి పెట్టుకున్నారు అనమాట. అంటే జస్ట్ నువ్వు అర్థం అవడం కోసం. ఓకే, అయితే ఇప్పుడు నాది కెపాసిటీ బేస్ కదా, టేబుల్స్ ఉన్నాయి, వ్యూస్ ఉన్నాయి, ప్రోగ్రామబిలిటీ, ఇందులో స్టోర్ ప్రాసెసెస్ అనేవి ఉంటాయి. మనకి జనరల్గా ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటంటే టేబుల్స్, తర్వాత వ్యూస్, తర్వాత స్టోర్ ప్రాసెసెస్ అండ్ ఫంక్షన్స్. ఇవి ఎక్కువగా వాడుతుంటాం ప్రతి అప్లికేషన్కి. ఓకే, టేబుల్స్ టేబుల్స్ నేను ఎక్స్పాండ్ చేస్తే టేబుల్ క్రియేట్ చేయడం తెలుసు కదా, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, డేటాబేస్ని చెప్పుకుంటుంటారు. అలా మేము కూడా మా డేటాబేస్ని క్రియేట్ చేసుకునేటప్పుడు కంట్రీస్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. ఓకే, కంట్రీ. ఓకే, సో ఇది మేము డిజైన్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇదంతా ఎవరు చేస్తారంటే ఆర్కిటెక్ట్స్. ఇనీషియల్గా ఏదైనా కొత్త అప్లికేషన్ వచ్చినప్పుడు, సపోజ్ నువ్వు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, సపోజ్ నువ్వు మా క్లయింట్, సో నీకు ఫ్రమ్ ద స్క్రాచ్ ఒక అప్లికేషన్ తయారు చేసేవాళ్ళు, ఒక వెబ్ అప్లికేషన్. లైక్ ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్ చాలా వచ్చినాయి, లైక్ ఫ్లిప్కార్ట్ అనుకుందాం, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏదైనా. సో నువ్వేం చేస్తావంటే, నేను ఒక వెబ్సైట్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను, సో నాకు ఇది కావాలని చెప్తాను. చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా డేటాబేస్ని డిజైన్ చేస్తారు టెక్నికల్ ఆర్కిటెక్ట్స్. అంటే నీ రిక్వైర్మెంట్ పర్పస్కి ఎన్ని టేబుల్స్ ఉండాలి. సపోజ్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే మా అప్లికేషన్లో ఒక ఒక సీట్ని స్పెసిఫై చేయాలంటే ఆ సీట్ ఎక్కడ ఉంటుంది, ఏదైనా బిల్డింగ్కి రిలేటెడ్ ఉంటుంది కదా. ఆ సీట్కి ఇమ్మీడియట్ ఎవరంటే ఒక బేలో సీట్ ఉంటుంది. అంటే బ్యాక్ ట్రేస్ చేస్తే సీట్ బేలో ఉంటుంది. ఆ బే అనేది ఒక పర్టికులర్ ఫ్లోర్లో ఉంటుంది. ఆ ఫ్లోర్ అనేది ఏంటి, ఒక పర్టికులర్ బిల్డింగ్లో ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసేసి ఒక పర్టికులర్ సైట్లో ఉంటుంది. ఈ సైట్ వచ్చేసేసి ఒక పర్టికులర్ లొకేషన్లో ఉంటుంది. ఈ లొకేషన్ ఆర్ సిటీ, ఈ సిటీ వచ్చేసేసి ఒక కంట్రీలో ఉంటుంది, లేదంటే స్టేట్లో ఉంటుంది. సో దీనికి మేమేం చేసామంటే కంట్రీ ఒక టేబుల్, దానిలో లొకేషన్స్, అంటే మేము స్టేట్ వైజ్ డీల్ చేయట్లేదు, మేము ఏం చేస్తాం, సిటీ నేమ్స్ ఇచ్చేస్తున్నాం. ఓకే, కంట్రీ టేబుల్ ఉంది, కంట్రీ టేబుల్లోకి వెళ్తే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి. ఓకే, కంట్రీ అయిపోయిన తర్వాత లొకేషన్స్, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ. ఈ హైదరాబాద్ లొకేషన్స్లో ఎన్ని సైట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో మళ్ళీ దానిలో ఏంటంటే 3 బ్రాంచెస్ ఉన్నాయి, HDC1 అని, HDC2 అని, HDC3 అని. దీస్ ఆర్ వీ కాల్ ఇట్ as a సైట్. అయితే ఒక్కొక్క సైట్లో 2 బిల్డింగ్లు ఉండొచ్చు, దాన్ని ఫెసిలిటీగా ట్రీట్ చేస్తున్నాం. బిల్డింగ్ నేమ్ నథింగ్ బట్ నేమ్, మేము ఫెసిలిటీగా ట్రీట్ చేస్తున్నాం. అంటే ప్రతి బిల్డింగ్కి ఒక సర్టెన్ ఫ్లోర్స్ ఉంటాయి, ఫ్లోర్ టేబుల్. ఒక్కొక్క ఫ్లోర్కి నెంబర్ ఆఫ్ బేస్ ఉంటాయి, బేస్ టేబుల్. ప్రతి బేలోనూ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, సీట్స్ టేబుల్. సో మా ఆర్కిటెక్చర్ ఎలా తయారు చేశారంటే, ఫస్ట్ కంట్రీస్ సపరేట్గా, నార్మలైజేషన్ కాన్సెప్ట్స్ తెలుసు కదా. సో ఇది అలా వర్కౌట్ అవుతాయి. అంటే ఇలా చూసావా, కంట్రీ, లొకేషన్, ఫ్లోర్, ఫెసిలిటీ. అయితే ఒక్కొక్క దానికి లింక్ ఎలా ఉంటుందంటే, కంట్రీ టేబుల్లో కంట్రీ ఐడి ఉంటుంది. ఓకే, లొకేషన్లో కంట్రీ ఐడి అనేది ఒక కాలం. అంటే బెంగళూరు కంట్రీ ఐడి 1లో ఉంది, ముంబై కంట్రీ ఐడి 1లో ఉంది, ఇలా. దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక లింక్ అనమాట.
ఓకే, లొకేషన్స్ అయిపోతే బెంగళూరు లొకేషన్కి ఫెసిలిటీస్ అనేది, సపోజ్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఆ, ఒక లొకేషన్ ఐడి ఉంది కదా, హైదరాబాద్ లొకేషన్ ఐడికి అందులో ఫెసిలిటీలు, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంటర్లింక్ ఉంటుంది. ప్రైమరీకి ఫారెన్కి తెలుసు కదా టేబుల్స్కి వచ్చేసరికి. సో ఇలా ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క లింకేజ్ ఉంటుంది వాటికి. నేను ఒక క్వెరీ రాసేటప్పుడు సపోజ్ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంట్రీ ఇలా రాశాను కాబట్టి ఇలా వచ్చినాయి. సపోజ్ నాకేం కావాలంటే ఒక సర్టెన్ ఇన్ఫర్మేషన్ కావాలి. నాకు ఏంటంటే హైదరాబాద్, ఓకే, హెచ్డిసి 2 ఫస్ట్ ఫ్లోర్లో ఎన్ని బేస్ ఉన్నాయి తెలియాలి. సపోజ్ ఆ క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఏం అడిగాడంటే, ఇమాజిన్ నాకేంటంటే ఒక రిపోర్ట్ కావాలి, లేదంటే ఒక పేజ్, లేదంటే ఒక గ్రిడ్. ఆ గ్రిడ్ ఏం చూపించాలంటే, ఓకే, ఏ ఫెసిలిటీ ఏ ఫ్లోర్లో ఎన్ని బేస్ ఉన్నాయో చూపించాలని అడిగాడు. అప్పుడు దానికి నేను ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంట్రీ, inner join locations on underscore country underscore id, okay, country is dot country id is equal, okay, start country id. ఎందుకంటే ఈ రెండు కామన్ కాబట్టి నేను ఇక్కడ ఏమంటానంటే ఓన్లీ c_c country name చూసావా, ఇండియాలో ఉన్న కంట్రీస్ వచ్చినాయి లొకేషన్స్. సో అలా జాయిన్ చేసుకుంటూ నేను ఒక స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసుకుంటా. సో ఈ స్క్రిప్ట్స్ని స్టోర్ ప్రొసీజర్ కింద కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ మేము ప్రిపేర్ చేసుకొని దాన్ని స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తారు తెలుసు కదా. స్టోర్ ప్రొసీజర్ అంటారు. స్టోర్ ప్రొసీజర్ అంటే క్రియేట్ ప్రొసీజర్ నేమ్, బిగిన్, ఎండ్ పెట్టేసి ఆ మధ్యలో మనకు కావాల్సిన స్క్రిప్ట్ ఇచ్చేస్తాం. ఎప్పుడైతే ఈ స్టోర్ ప్రొసీజర్ను కాల్ చేస్తావో ఆటోమేటిక్గా అందులో ఉన్న పెద్ద స్క్రిప్ట్ మొత్తం ఒకే టైంలో కాల్ అయిపోతుంది. అంటే ఒక ప్యాక్ ఆఫ్ కోడ్ లాగా ఒక స్క్రిప్ట్, డేటాబేస్ స్క్రిప్ట్, ఒక ప్యాక్ ఆఫ్ స్క్రిప్ట్ని ఒక 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 నేమ్తో కాల్ చేయడం. ఇట్స్ నథింగ్ బట్ స్టోర్ ప్రొసీజర్ క్రియేషన్ అనమాట. సో నాకు ఇందాక నేను నీకు అప్లికేషన్లో చూపించినప్పుడు నేనేం అడిగాను అంటే నా కంట్రీ లిస్ట్ కావాలి. సో గెట్ యాక్టివ్ కంట్రీస్ అనే మెథడ్లో నేను ఒక లాజిక్ రాసుకున్నాను. ఎందుకంటే ఇది ఈ స్టోర్ ప్రొసీజర్ నేమ్. నువ్వు ఎక్కడికి వెళ్తే ఇక్కడ స్టోర్ ప్రొసీజర్ని ఫిల్టర్ చేస్తే నీకు తెలుస్తుంది. దిస్ ఇస్ ద లిస్ట్. ఓకే, ఆవిడ ఏం చేశాడంటే ఓన్లీ యాక్టివ్ ఉన్న కంట్రీ లిస్ట్ తీసుకురా అని చెప్పాడు. ఓకే, ఇలా నేను డిఫరెంట్ యాక్చువల్గా ఇది నాది, ఇది ప్రొడక్షన్ యాక్చువల్గా, అందుకని ఇక్కడ రెండే ఉన్నాయి. ఇదే కనుక నేను డెవ్కి కనెక్ట్ అయ్యింటే ఈ 4 అవుట్పుట్. ఇది నాది లోకల్ డీబీ డేటాబేస్, ఇది లోకల్ది. అయితే ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో లోకల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని షార్ట్కట్లో డెవ్ అంటారు, డెవ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్.
ఓకే, నథింగ్ స్టేజ్ కానీ టెస్టింగ్ కానీ ఇలా చెప్తారు. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫైనల్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అంటే నువ్వు ఒక అప్లికేషన్, సపోజ్ నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము, శాంపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం మనం ఇక్కడ ఇది మన లోకల్లో. ఓకే, ఇది డెవ్ ఎన్విరాన్మెంట్లో. ఇది క్రియేట్ చేసిందల్లా కూడా ఇది మనం డెవ్ సర్వర్ ఉంటుంది, అక్కడ సర్వర్లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ అంటే ఏం లేదు, ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ మొత్తం తీసుకెళ్ళి అందులో పెడతాం డెవ్ సర్వర్లో. ఓకే, తర్వాత ఆ, దీని తర్వాత ఏం చేస్తామంటే ఫర్ టెస్టింగ్ పర్పస్ నువ్వు కరెక్ట్గా చేసావా లేదా, మనకు మాడ్యూల్ మనకు ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అనేది దీన్ని టెస్టింగ్ సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. అప్పుడు డేటాబేస్ అనేది టెస్టింగ్ దానిలో ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్షన్ డేటాబేస్ లాగా ఉంటుంది. ఎందుకనంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ లోడ్ అవన్నీ మనకి తెలుస్తాయి. అంటే ఎంతమంది యూజర్స్ ఎట్ ఎ టైం ఎంతమంది మన డేటాబేస్ వాడుతుంటే. ఎందుకనంటే ఒకసారి ఒక 1,00,000 మంది లాగిన్ అయిపోయారు అనుకో, పేజ్ క్రాష్ అయిపోతూ ఉంటుంది. సో ఇదంతా టెస్టింగ్లో చెక్ చేసుకుంటూ ఉంటాం మన డేటాబేస్, దాని కనెక్షన్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, దాని లోడ్ ఎంత పడుతుంది. ప్లస్ అప్లికేషన్ వైజ్ టెస్టింగ్ ఉంటుంది. అదంటే ఏంటంటే టెస్టర్స్ అందరూ కూర్చొని ఓకే ఈ మాడ్యూల్ ఎలా పనిచేయాలి, నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వెళ్ళాలి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్ళాలి, అలా జరుగుతుందా లేదా. సపోజ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే వ్యాలిడేషన్స్ త్రో చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా టెస్టర్స్. సో ఈ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోకల్ ఎన్విరాన్మెంట్లో మన ఓన్ టెస్టింగ్ మనం డెవలప్ చేసి టెస్ట్ చేసుకుంటాం. మనం ఒకసారి సైన్ ఆఫ్ ఇవ్వగానే ఇది ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తాం మన అప్లికేషన్ని. అప్లికేషన్ చెప్పలే అప్పుడు టెస్టర్స్ పిక్చర్లోకి వస్తారు. టెస్టర్స్ ఇక వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళకి క్రెడెన్షియల్స్ కొన్ని తీసుకొని వాళ్ళు టెస్ట్ చేస్తారు. మొత్తం వాళ్ళు ఫైనల్గా సైన్ ఆఫ్ చేయగానే ఇది తీసుకెళ్ళి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తాం. ప్రొడక్షన్ ఏంటంటే మనకు సర్వర్, మన మెయిన్ సర్వర్. సో అక్కడ ఈ ఈ ఈ మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేస్తాం. అలా అప్లికేషన్ డిప్లాయ్ చేసినంత వల్లే మనకి వెబ్సైట్గా కనపడుతుంది. ఆ ప్రొడక్షన్కి సో ఇన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్కి డిఫరెంట్ డేటాబేస్లు కూడా ఉంటాయి. సో నేను నీకు చూపించేది ఇది లోకల్ డేటాబేస్ మనకు టెస్టింగ్ది. సో తర్వాత టెస్టింగ్ డేటాబేస్ ఉంటుంది, ఆ తర్వాత ఫైనల్ ప్రొడక్షన్ డేటాబేస్. సో నాకు ఇక్కడ ఇది ప్రొడక్షన్ సైడ్ కాబట్టి నేను ఇది ఓపెన్ చేసినప్పుడు రెండే ఉన్నాయంటే ప్రొడక్షన్ డీపీలో 2 ఎంట్రీలే ఉన్నాయి విచ్ ఆర్ యాక్టివ్. అలా అనమాట. సో ఇలా ప్రతి అప్లికేషన్కి స్టోర్ ప్రొసీజర్స్ వాడతాము. అంటే ఇదొక యాక్చువల్గా మాది అనేది అంటే కొంచెం లెగసీ అప్లికేషన్, అంటే కొంచెం పాతది. కానీ కొత్త డిఫరెంట్ ఇప్పుడు ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అని ఒక కొత్తగా వచ్చింది. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తాం, ఇప్పుడు నేను ఒక డేటాబేస్ నుంచి ఒక స్టఫ్ తెచ్చుకోవాలంటే దానికి సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసాం, అవునా. స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసి దాని నేమ్ ఇచ్చి దాన్ని కాన్ఫిగ్ నుంచి కాల్ చేసుకొని దానికి ఒక మెథడ్ రాసి ఈ డ్రాప్ డౌన్ బైండ్ చేసేయడానికి, అంటే ఆ డ్రాప్ డౌన్కి వాల్యూస్ని బైండ్ చేసే ముందు ఆ మెథడ్ని కాల్ చేస్తే అది కనెక్ట్ అయ్యి ఆ డేటా సెట్ తెచ్చి మనకిచ్చి ఆ డేటా సెట్లోంచి బైండ్ చేసి చూపిస్తుంది. ఇదంతా జరుగుతుంది. కానీ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కొత్తగా వచ్చింది. అదేమవుతుందంటే ఈ సెలెక్ట్ క్వెరీ కూడా నువ్వు కోడ్లో రాసేస్తావు. ఈ డేటాబేస్లో ఏ అయితే టేబుల్స్ ఉంటాయో అవి డైరెక్ట్గా కోడ్లో రాసేస్తావు. ఆటోమేటిక్గా డేటాబేస్కి కనెక్షన్ అయిపోయి అది ఆ వాల్యూస్ని తీసుకొచ్చేసి పెట్టేస్తుంది. ఒక సింపుల్గా ఒక 4 లైన్స్ కోడ్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. రాయొచ్చు, రాయొచ్చు. నీకేంటంటే మాది పెద్ద పెద్ద స్టోర్ ప్రొసీజర్, సపోజ్ ఒక 200-300 లైన్స్ స్ట్రింగ్ ఉంది. నువ్వు దాన్ని దీనిలో రాసుకునే ఏం ప్రయోజనం. దానికి మేము ఏం చేసామంటే సింపుల్గా డేటాబేస్లో అన్ని స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసి స్టోర్ ప్రొసీజర్ నేమ్ కాల్ చేస్తే చాలు కదా. అలా అనమాట. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం స్లో అవుతుంది.
పెర్ఫార్మెన్స్లో ఆబ్వియస్లీ. ఎందుకంటే నువ్వు స్టోర్ ప్రొసీజర్ నేమ్ అందుకోవాలి, అది తీసుకోవాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అది చేయొచ్చు. ఆల్రెడీ మా అప్లికేషన్లోనే కొన్ని పేజెస్ ఆల్రెడీ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ యూస్ చేస్తున్నాం. ఇవి పాత పేజెస్ నీకు చూపించేది, ఎందుకంటే ఇది పాత పేజ్, చాలా ఓల్డ్ పేజ్ కాబట్టి ఉంది. ఇప్పుడు ఈ డైనమిక్ వర్క్ ఫ్లో అనేది ఉంది. ఈ డైనమిక్ వర్క్ ఫ్లోలో వర్క్ ఫ్లో ఎంటిటీస్ యాక్షన్స్ చూడండి. This is nothing but one of the best example for you. From join, ఇదంతా ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్ అనమాట. దీనికి స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేయలేదు, ఇక వేరే మెథడ్ ఏం కాల్ చేయలేదు, డైరెక్ట్గా ఇది కాల్ చేస్తున్నాం. వేసినప్పుడు అది మోడల్ వర్క్ ఫ్లో మోడల్స్ అనేది ఒక టేబుల్ అనమాట, మన డేటాబేస్లో ఒక టేబుల్. సో అలా అక్కడి నుంచి అది ఇలా డిఫరెంట్ వేస్ ఆఫ్ కోడింగ్ ఉంది. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఫాస్ట్ యాక్సెస్, నీకు ఇంకా హిట్టింగ్ డేటాబేస్ ఇంకా అంతా అవసరం లే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీకు కోడ్ వచ్చేస్తుంది. ఆ ఫ్రేమ్వర్క్ అలా డిజైన్ చేశారు అంటే అది ఎలా కనెక్ట్ అవ్వగలుగుతుంది, ఎలా రిట్రీవ్ చేయగలుగుతుంది, డేటాబేస్ని ఎలా అర్థం చేసుకుంటుంది అనేది ఆ ఫ్రేమ్వర్క్ అనమాట, దాని ఇంటెలిజెన్స్ అంతా అలా. సో ఇలా ఒక్కొక్క అప్లికేషన్లో వచ్చేసి ఒక డిఫరెంట్ లేయర్స్గా నువ్వు నీ కోడ్ని ఏంటంటే ఎన్ని పార్ట్స్ ముక్కలు చేసుకొని నీకు అవసరమైనప్పుడు ఒక్కొక్క ముక్కను కాల్ చేసుకుంటున్నా అంతే. డిజైన్ పేజ్ వచ్చేసరికి డిజైన్ కంట్రోల్స్ అన్ని డిజైన్ చేసుకోవాలి, అందులో వ్యాలిడేషన్స్ ఉంటాయి, కొన్ని జావా స్క్రిప్ట్ రాస్తాము, కొన్ని స్టైల్ షీట్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ డిజైన్ పర్పస్. ఆ తర్వాత డిజైన్ అయిపోయిన తర్వాత నీ కోడ్ బిహైండ్లో ఏంటంటే అదే ఇప్పుడు డ్రాప్ డౌన్ క్రియేట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఫిల్ చేయడం ఇంకొక ఎత్తు. ఆ ఫిల్ చేయడానికి ఒక మెథడ్ని కాల్ చేసి అందులో స్టోర్ ప్రొసీజర్ కాల్ చేసి దాన్ని డీబీ కనెక్ట్ చేసి అక్కడి నుంచి డేటా సెట్ రిటర్న్ చేసి, డేటా సెట్ ఎలా వస్తుంది, టేబుల్ ఫార్మాట్లోనే వస్తుంది. డేటా సెట్ విల్ హ్యావ్ డిఫరెంట్ డేటా టేబుల్స్. ఓకే, కోడ్ బిహైండ్లో ఏంటంటే డేటా సెట్ ఉంటుంది, డేటా సెట్లో నెంబర్ ఆఫ్ డేటా టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క డేటా టేబుల్ నుంచి ఆ టేబుల్ కాలంని బట్టి ఆ పర్టికులర్ రోని బట్టి ఆ వాల్యూని ఐడెంటిఫై చేసుకోవాలి మళ్ళీ కదా. మొత్తం వస్తుంది అంటే అదే ఇప్పుడు నీకు స్టోర్ ప్రొసీజర్ చూపించాను, ఇది ఒక ఏసీపీ కంట్రీ. సో ఈ స్టోర్ ప్రొసీజర్ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నేను ఇవి నాకు కావాలని చెప్పాను సెలెక్ట్ క్వైరీలో. యాక్చువల్గా కంట్రీ టేబుల్లో ఈ 6 ఉన్నాయా, లేవు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. కంట్రీ టేబుల్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు ఇంకా ఎక్కువ ఉన్నాయి, 6 7 8 ఉన్నాయి, 8 కాలమ్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు లొకేషన్స్ తీసుకున్నాం, లొకేషన్ 8 కాలమ్స్, నాకు ఓన్లీ నేమ్ ఐడి చాలు అనుకో, అవి అక్కడి వరకే తెచ్చుకోవచ్చు నీ స్టోర్ ప్రొసీజర్ రాసిన దాన్ని బట్టి అలా. సో ఇది ఈ టేబుల్ ఫార్మాట్ నీ పేజ్లోకి వస్తుంది, లోడ్ అవుతుంది. ఆ పేజ్లో ఎలా ఎలా చేస్తున్నావు చూడు, నీకు ఇక్కడ అర్థమవుతుంది. ఫస్ట్ ఇదేం రిటర్న్ చేస్తుంది మనకి, డేటా సెట్ని రిటర్న్ చేస్తుంది. ఆ డేటా సెట్ నేమ్ ఏంటి, రిటర్న్ డిఎస్ కంట్రీస్. ఓకే, అంటే ఈ మెథడ్ని నేను కాల్ చేస్తే నాకు రిటర్న్ అయ్యేదేంటి, ఒక డేటా సెట్, అంతే కదా. ఒక మెథడ్ ఉంది, రిటర్న్ టైప్, తెలుసు కదా ఈ పార్ట్. అయితే సో ఈ ఈ ఈ రిటర్న్ చేసిన డేటా సెట్ని నేను ఎలా తీసుకుంటున్నాను, ఇంకో కొత్త డేటా సెట్ని క్రియేట్ చేసి ఆ డేటా సెట్లోకి స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, ఈ పార్ట్ అర్థమైందా, ఈ లైన్.
ఓకే. ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వంగానే ఈ డిఎస్ కంట్రీ అనేది ఫిల్ అయిపోతుందా? దేంతో ఫిల్ అవుతుంది? ఈ ఈ డేటాతో ఫిల్ అవుతుంది కదా. ఇందులో కాలం నేమ్ ఏంటి? కంట్రీ ఐడి, సి కంట్రీ నేమ్, డిస్క్రిప్షన్, స్టేటస్ ఫ్లాగ్, లాస్ట్ మోడిఫైడ్. అయితే నేను ఈ ఈ సిబిఓ కంట్రీ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్ అని చెప్పాం కదా. అయితే నేను ఇక ఫర్ ఈచ్ లూప్ రాశాను. ఈ ఫర్ ఈచ్ లూప్లో ఏంటంటే డేటా సెట్ డిఎస్ అనేది ఒక నోటేషన్. డేటా సెట్కి డిఎస్ కంట్రీ. అందులో ఫస్ట్ టేబుల్, ఎందుకనంటే నేను రిటర్న్ చేసేది ఒకటే టేబుల్ని. మల్టిపుల్ టేబుల్స్ని ఎలా రిటర్న్ చేస్తామంటే, సపోజ్ నీ స్టోర్ ప్రొసీజర్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంట్రీ కింద సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లొకేషన్స్ అన్నాం అనుకో, ఇలా రెండు వస్తాయి. నీ డేటా సెట్ రిటర్న్ చేసేది ఇలా వస్తాయి. అయితే దీన్ని టేబుల్ ఆఫ్ జీరో అనాలి, దీన్ని టేబుల్ ఆఫ్ వన్ అనాలి. ఓకే. ఈ టేబుల్ ఆఫ్ జీరో ఒకటే ఉంది కాబట్టి దాన్ని రోస్ డాట్ కౌంట్ ఇలా తీసుకొని, ఓకే, ప్రతి దాన్ని నేను ఈ ఐటెంకి బైండ్ చేస్తున్నా. ఏంటిది? ఏం బైండ్ చేస్తున్నా? కాలం నేమ్ స్పెసిఫై చేయాలి. దాని ఇంటర్నల్గా అది ఎలా ఐడెంటిఫై అవ్వాలంటే మళ్ళీ ఐడి, అంటే కనపడేది నేము, కానీ ఇంటర్నల్గా మనం ట్రీట్ చేసేది ఐడి. గుర్తుపెట్టుకోవాలి. అలా అలా నేను బైండ్ చేస్తాను. అయితే ఫస్ట్ ఇండియాని సెలెక్ట్ అయ్యి ఉండాలని ఏంటి అని అంటే, కంట్రీ డాట్ సెలెక్టెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎప్పుడు ఇండియా ఫస్ట్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఉండాలి. అలా అనమాట. సో ఈ రకంగా సపోజ్ బిజినెస్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ కింద బిజినెస్ టైప్ అనే ఉంది కదా. బిజినెస్ టైప్స్ ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ దీని లాజిక్స్ అనమాట. సేమ్ ఇక్కడ పాపులేట్ అంటే నా మెథడ్, నా వే ఆఫ్ కోడింగ్ ఇది. నేను ఒక పాపులేట్ మెథడ్ అని రాసు, దీనికి గెట్ యాక్టివ్ బిజినెస్ యూనిట్స్ కాల్ చేశా. ఇందులో పారామీటరైజ్డ్ ఉంటాయి. అంటే నువ్వు ఇన్పుట్ ఇచ్చే, సపోజ్ ఫెసిలిటీ ఉంది. ఫెసిలిటీకి ఇన్పుట్ నీకేం కావాలంటే లొకేషన్ కావాలి. ఫెసిలిటీస్ ఉన్నాయో అది అప్లో పాపులేట్ చేస్తుంది. అంటే పాస్ చేయాలి. అదే పారామీటరైజ్డ్. అంటే నువ్వు ఒక ఇన్పుట్ ఇస్తే స్టోర్ ప్రొసీజర్ దాన్ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ ఇస్తుంది. వేర్ క్లాజ్లో రాస్తాం కదా, వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎట్ ద రేట్ అని ఒక పారామీటర్స్ రాస్తాం. అలా. సో అవి అలా అనమాట. సో నా అప్లికేషన్ ఇలా ఒక్కొక్కటి కంట్రోల్ యాడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ అవ్వటంగానే చివరికి సేవ్ అనుకోవటంగానే ఈ కంట్రోల్స్ అన్నీ తీసుకొని 1 by 1 ఏ టేబుల్లో ఉన్నాయో ఆ టేబుల్లో నేను ఇన్సర్ట్ చేసేస్తా. లేదంటే ఈ మాడ్యూల్ రిలేటెడ్ టేబుల్ ఏదైతే ఉందో, సపోజ్ ఈ మాడ్యూల్ రిలేటెడ్ టేబుల్ నా దగ్గర ఏముందంటే, ఇది దీనిలో నేను స్టోర్ చేస్తున్నాను బిజినెస్ టైప్ ఐడిలే నేను సేవ్ చేసేది. ఐడి, అకౌంట్ గ్రూప్ ఐడి, లొకేషన్ ఐడి, రిక్వెస్ట్ స్టేటస్, నేమ్, టెక్స్ట్ బాక్స్లో నువ్వు ఇచ్చావు కదా, నేమ్స్, ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ కోడ్, అపెక్స్ డేట్, టైం, ఇవన్నీ నేను స్టోర్ చేసుకొని, నాకు ఇవి స్టార్టింగ్లో కావాలన్నారు. ఏంటంటే ఒక రిక్వెస్ట్ రైజ్ చేసాం. ఓకే. ఆ రిక్వెస్ట్ రైజ్ చేసిందల్లా ఫస్ట్ పేజ్లో కనపడతాయి. చూపిస్తాను. అంటే నేను ఒక ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చెప్పాను కదా. ఓకే. నేను ఇండియా బేసిస్డ్ ఇవన్నీ ఫిల్ చేసి నేను సబ్మిట్ కొట్టానని చెప్పాను. సబ్మిట్ కొట్టంగానే ఈ రిక్వెస్ట్ మొత్తం ఒక టేబుల్ క్రియేట్ చేసే దానికోసం ఆ టేబుల్లో సేవ్ అయిపోయి ఉంటుంది. ఆ టేబుల్లో సేవ్ అయిపోయి ఉన్నప్పుడు ఇవి ఇది ఒక గ్రిడ్ అనమాట. ఒక రిక్వెస్ట్ నేను రైజ్ చేస్తే ఆ రిక్వెస్ట్ ఇందులో ఉంటుంది డీటెయిల్స్. ఏదైనా నేను నాట్ ఇది క్లిక్ చేశాను అనుకో, ఇది వాడు ఫిల్ చేసింది. దీని గురించి వీళ్ళంతా ఇంత ఫిల్ చేశారనమాట.
అంటే ఇది సెలెక్ట్ చేసుకోగానే దాని ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వచ్చిందని అంటే దానికి ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తాం. దానికి ఇన్పుట్ ఏంటంటే ప్రాజెక్ట్ ఐడి. ఆ ఐడిని పాస్ చేస్తే ఆ పర్టికులర్ రో మొత్తం తెచ్చుకొని మళ్ళీ వాటన్నిటిని ప్రతి కంట్రోల్కి ఇచ్చేసుకోవాలి. డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయాలి, టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ బాక్స్లో ఈ డేటా రావాలి. ఇది అంటే ఇట్స్ టాకింగ్ బిట్వీన్ అప్లికేషన్ అండ్ ఫ్రంట్ అండ్ అప్లికేషన్ అండ్ బ్యాక్ అండ్ ఇవి రెండు మాట్లాడుకుంటూనే ఉంటాయి అలా అనమాట. సో ఇది ఒక వే. మళ్ళీ ఇలా నెంబర్ ఆఫ్ పేజెస్ మా దానిలో ఉన్న మెన్యూస్ రోల్ బేస్డ్, ఒక్కొక్క రోల్కి ఇంత మెనూ ఐటమ్స్ రావాలి. ఇలా వెబ్సైట్ డిఫరెంట్ లేయర్స్ అలా. మా టిపికల్ అప్లికేషన్ అంటే ఇలా ఉంటుంది నార్మల్గా. ఒక ఇదేంటంటే యాక్చువల్గా ట్రాన్సాక్షన్ బేస్డ్. ఇప్పుడు ఒక యాక్షన్ పెర్ఫామ్ అవుతూ ఉంటుంది, దాన్ని బట్టి డిఫరెంట్ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని ఏంటి స్టాటిక్ పేజెస్ ఉంటాయి, వెబ్ పేజెస్. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే. నువ్వేం చేస్తావు, కొన్ని పేజెస్ క్రియేట్ చేస్తావు డైరెక్ట్గా, దానిలో బటన్స్ ఏమీ ఉండవు, జస్ట్ టెక్స్ట్ రాసేస్తావు, పూర్తిగా హోస్ట్ చేసేస్తావు, అయిపోతుంది అలా. సో ఒక ఒక ప్రాజెక్ట్, ఒక వెబ్సైట్ అంటే అట్లీస్ట్ ఐడియా వచ్చింది అప్పుడు. ఇలా డిఫరెంట్ వేస్. సపోజ్ మనకు బ్యాంక్ అప్లికేషన్ తీసుకో, వాడు ఎన్నో లాజిక్స్ దానిలో రాస్తాడు, దానిలో ఆల్గరిథం సెక్యూరిటీ వైజ్ ఒక్కొక్కడు ఒక్కొక్క వే ఆఫ్ డెవలప్మెంట్. వెబ్ అప్లికేషన్ ఇదేంటంటే నీకు బెస్ట్ జస్ట్ బేసిక్ అండర్స్టాండబుల్ ఒక అప్లికేషన్ అనమాట అది. వెబ్ అప్లికేషన్ సేమ్. ఇప్పుడు దీన్ని ఇలాగే నువ్వు ఏ అప్లికేషన్ అన్నా రిలేట్ చేసుకో. సపోజ్ నేను జీమెయిల్ ఓపెన్ చేశాను, జీమెయిల్ కూడా వెబ్ అప్లికేషన్ అనుకోవాలి. ఇప్పుడు నేను ఈ యూఆర్ఎల్ కొట్టగానే ఇది వచ్చింది. సో ఇంటర్నల్గా అర్థం చేసుకో. నాకు హోమ్ పేజ్ ఉంది, నాకు హోమ్ పేజ్లో 3 ట్యాబ్స్ ఇచ్చాడు. ఏంటి, జనరల్, ఇంపార్టెంట్, సోషల్, సమ్మది. సో అది క్లిక్ చేయగానే ఇప్పుడు ఇది మెన్యూ ఐటమ్స్ అనుకుందాం. మనకి ఇన్బాక్స్ మెన్యూ ఐటమ్స్, ఇందులో ట్యాబ్స్ రిఫ్రెష్ క్లిక్ చేయగానే రిఫ్రెష్ అవ్వాలి. ఇంకా ప్రైవసీ, సోషల్, ప్రమోషనల్. ఈ ట్యాబ్ క్లిక్ చేయగానే ఆ ట్యాబ్లో ఉన్న కంటెంట్ రావాలి. సో ఇది ఒక టిపికల్ అండర్స్టాండింగ్ అనమాట. మనం ఇప్పుడు ఏ వెబ్ అప్లికేషన్ చూసుకున్నా, దీనిలో ఇన్ని పేజెస్ ఉన్నాయన్నమాట, ఇంత డిజైన్ చేసుకుంటున్నారు, ఇట్లా వాడుతున్నారు, ఇక్కడ మాస్టర్ పేజ్ యూజ్ చేసుకున్నారు, ఇంకా అలా. ఇప్పుడు నువ్వు టెక్నికల్గా నువ్వు చూసుకోవాలి అసలు పేజ్ ఎలా లోడ్ అవుతుంది, లోపల ఏమి ఈవెంట్స్ కాల్ అవుతున్నాయి. ఓకే, ఒక పేజ్కి వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక డేటాను కాల్ చేసేటప్పుడు, డేటాబేస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏమి హిట్ అవుతుంది, ఎవరిని కాల్ చేస్తుంది, తీసుకున్న డేటా ఎక్కడ పెడుతుంది, అది పేజ్లో ఎక్కడ చూపిస్తుంది, మళ్ళీ దానిలో ఏదైనా మోడిఫై చేస్తే ఎలా తీసుకుంటుంది ఇన్పుట్గా, ఇవన్నీ టెక్నికల్గా వెళ్ళాలి మనం. సో ఇక్కడ నువ్వు చదువుకున్న నాలెడ్జ్ నీకు ఉపయోగపడుతుంది అలా. అంటే నీ ఎక్స్పెక్టేషన్ ఇదేనా, ఇంకేమన్నా డీటెయిల్ కావాలా? అయితే కమ్యూనికేషన్ కాదు యాక్చువల్గా. వెబ్ అప్లికేషన్ ఇదైతే కొన్ని ఏంటంటే జాబ్స్ ఉంటాయి. కన్సోల్ అప్లికేషన్ అంటాం దాన్ని. కన్సోల్ అప్లికేషన్ అంటే ఇదే లాజిక్ రాస్తాము, దాన్ని షెడ్యూల్ చేస్తాం. సపోజ్ ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలి, నా అవుట్పుట్ ఏంటంటే అల్టిమేట్గా నా లాజిక్ రాస్తే ఏంటంటే ఒక డేటాబేస్కి హిట్ అయ్యి ఆ టైంలో ఒక రిపోర్ట్ని జనరేట్ చేసి దాన్ని ఎక్సెల్లో పెట్టి ఒక పర్టికులర్ డైరెక్టరీలో సేవ్ చేయాలి. ఇది నాకు ఇచ్చిన టార్గెట్ అనుకుందాం.
దీన్ని ఏమంటారు జనరల్గా ఒక కన్సోల్ అప్లికేషన్ అంటారు. కన్సోల్ అప్లికేషన్ అనేది ఏంటంటే ఒక ఈఎక్సి అనేది జనరేట్ అవుతుంది. ఈఎక్సి ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఎప్పుడైతే ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని కాల్ చేస్తామో అప్పుడు దానిలో ఉన్న కోడ్ అంతా లాజిక్ అంతా వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఎన్ని డేటా సెట్స్ తీసుకొని మొత్తంగా ఒక ఫైనల్గా ఎక్సెల్ ప్రిపేర్ చేయాలి. అది రిపోర్ట్. ఆ రిపోర్ట్ ప్రిపేర్ చేసి దాన్ని ఒక పర్టికులర్ డైరెక్టరీ ఒక పాత్లో సేవ్ చేయాలి. దాని జాబ్ అదనమాట. సో దీన్ని ఏం చేస్తామంటే విండోస్ షెడ్యూలర్ అని ఉంది మనకి మామూలుగా సర్వర్లో ఉంటుంది. ప్రతి విండోస్ సర్వర్లోనూ షెడ్యూలర్ అని ఉంటుంది. ఆ షెడ్యూలర్లో ఈ ఈఎక్సి ఫైల్ పాత్ ఇచ్చేస్తే అదేంటంటే డైలీ రన్ చేయమంటే డైలీ రన్ చేస్తుంది, హవర్లీ, మినిట్స్ అంటే ఇయర్లీ ఇలా రన్ చేయమంటే రన్ చేస్తుంది. అది నథింగ్ బట్ కన్సోల్ అప్లికేషన్. ఇట్స్ నథింగ్ బట్ ఒక జాబ్. ఇదేమో వెబ్ అప్లికేషన్. విండోస్ అప్లికేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక గేమ్. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్. సో దాని మొత్తం డెవలప్మెంట్ అక్కడ కూడా ఇవే ఉంటాయి, అన్నీ సేమ్ లాజిక్స్ ఉంటాయి, సేమ్ అన్న ఇది ఉంటాయి, ఇన్ని పేజెస్ ఉంటాయి, కాన్ఫిగ్ ఉంటుంది, అందులో కూడా కనెక్షన్ ఉంటుంది, అన్నీ అన్నీ ఉంటాయి. బట్ కాకపోతే అది ఒక సిస్టమ్ వరకే పరిమితి. ఇదేంటంటే ఒక సర్వర్లో హోస్ట్ చేసి ఆ లింక్ ఇస్తే చాలు, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకుంటాం. అది నేనేంటంటే యాక్చువల్గా ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అంటే నేను జాయిన్ అయినప్పుడు నేను యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నాను అనమాట. అందుకని నాకేంటంటే మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ హ్యాండ్స్ ఆన్ లేదు, అంటే తెలియదు. నాకు ఇలాంటి అప్లికేషన్సే మా దానిలో ఇంటర్నల్గా చాలా ఉన్నాయి, మాదనే కాకుండా వేరే టీమ్స్, అవన్నీ తెలుసు. టిపికల్ అన్నీ కూడా ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవుతాయి. ఒక వెబ్సైట్ ఉంటుంది, దానిలో ఒక 10 పేజీలు ఉంటాయి. ఓకే, దానిలో రిక్వైర్మెంట్ ఉంటుంది, సబ్మిట్ చేసి ఇలా యాక్షన్ తీసుకోవాలి, డేటాబేస్లో ఇక్కడ హిట్ అవ్వాలి, కొన్ని అప్రూవ్ చేయాలి, మెయిల్ వెళ్ళాలి, ఇలా. ఓకే, సో ఒక ఓవర్వ్యూ అయితే వచ్చింది కదా నీకు. సో సో ఇది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది బేస్డ్ ఆన్ ఆర్కిటెక్ట్స్ గైడ్ లైన్స్ అలా. యాక్చువల్గా ఇప్పుడు ఏమన్నా ఎక్కువ అడుగుతున్నారంటే ఎంవిసి అడుగుతున్నారు, కొత్త ఫ్రేమ్వర్క్. ఇప్పుడు వరకు నువ్వు ఏఎస్పిఎక్స్ పేజ్, సిఎస్ పేజ్ అని చూసావు కదా. ఏదన్నా ఒక పేజ్ డిజైన్ చేయాలంటే ఏఎస్పిఎక్స్ ఉంటుంది, దానికి అసోసియేటెడ్ సిఎస్ ఫైల్ ఉంటుంది. కానీ ఈ ఎంవిసి ఆర్కిటెక్చర్ వచ్చిన తర్వాత ఈ రెండింటిని మళ్ళీ కలిపేశాడు ఒక పేజే. దాని మొత్తం లాజిక్ ఒక పేజ్లోనే ఉంటుంది, అందులోనే డిజైన్ ఉంటుంది, అందులోనే కోడ్ ఉంటుంది. అది ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది నీకు ఏంటంటే ఆ ఎంవిసి ఆర్కిటెక్చర్ చూసినప్పుడు, నీకు శాంపుల్ చూసినప్పుడు అర్థమవుతుంది. జనరల్గా డాట్ నెట్ రిలేటెడ్ ఎంవిసి బాగా అడుగుతున్నారు. మామూలుగా అడుగుతారు ఇలా, ఎంవిసి ఉందా, ఎంవిసి నాలెడ్జ్ కావాలి. పాత అప్లికేషన్కి ఏమో అడగరు, జనరల్గా అన్ని కొత్త అప్లికేషన్ కొత్త ఎంవిసి నాలెడ్జ్ ఉండాలంటారు. అలా కొన్ని డబ్ల్యూసిఎఫ్, డబ్ల్యూపిఎఫ్, ఇవి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సర్వీసెస్, వెబ్ సర్వీసెస్. అదే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సపోజ్ నేను ఈ ఫామ్లో, ఇక్కడ చూపించే ఫామ్లో న్యూ క్లయింట్ కోడ్కి వెళ్తే ఇప్పుడు ఈ అబాకస్ క్లయింట్ కోడ్ అనేది ఉంది కదా, ఇందులో నేను ఏమవుతుందంటే ఇలా టైప్ చేయగానే ఒక ఆటో కంప్లీట్ లాగా వస్తుంది. ఓకే, ఇదేంటంటే ఇలా యాక్చువల్గా ఏంటంటే ఇది నా డేటాబేస్లో లేదు ఈ ఇన్ఫర్మేషన్, దీని ఎంట్రీ. కానీ ఇది ఎక్కడుందంటే
యాక్సెంచర్కి కామన్గా ప్రాజెక్ట్ లిస్ట్ ఉంది అనుకో. యాక్సెంచర్ కామన్గా ఒక ప్రాజెక్ట్ లిస్ట్ ఉంది. అంటే జనరల్గా యాక్సెంచర్కి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ వస్తుందని అనుకుందాం. అయితే ఆ ప్రాజెక్ట్ సీట్స్ తీసుకోవాలని ఏం లేదు కదా, అంటే మా టూల్ దానిలో డిఫరెంట్ కదా. కానీ యాక్సెంచర్కి కొత్తగా ఎంప్లాయీ వచ్చాడా లేదా, ఆ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మా టూల్లో కనపడలేదా అనేది తెలియాలంటే ప్రతిరోజు కొన్ని జాబ్స్ రన్ అవుతాయి. ఏదైనా కొత్త ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు అనుకో, ఆ జాయిన్ అయిన ఇన్ఫర్మేషన్ లేదంటే రిజైన్ అయ్యాడు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు రిసోర్స్ టేబుల్ అనేది ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అబాకస్ క్లయింట్ కోడ్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా మా దగ్గర లేదు. కానీ ఇది సెంట్రల్గా వేరే అప్లికేషన్, యాక్సెంచర్ కామన్ అప్లికేషన్ ఎక్కడో వేరే చోట ఉంది. అది అక్కడి నుంచి నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి ఇప్పుడు. అర్థమైందా? సో ఇప్పుడు నా అప్లికేషన్ ఇంకో అప్లికేషన్తో మాట్లాడాలి. నా అప్లికేషన్ నా డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి నేను నా డేటాబేస్లోంచి ఏదైనా తెచ్చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే నా అప్లికేషన్ వేరే అప్లికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి, ఇలా మాట్లాడుకోవాలి. ఇక్కడ వెబ్ సర్వీస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ వెబ్ సర్వీస్ ఏం చేస్తుందంటే ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్కి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్కి ఉపయోగపడుతుంది. సో నువ్వు ఒక రిక్వెస్ట్ ప్లేస్ చేస్తావు, ఆ రిక్వెస్ట్ ప్లేస్ చేసిన దాని ప్రకారం అది నీకు ఇన్పుట్ ఇస్తుంది, అది నువ్వు అప్ ఫ్రంట్ చూపిస్తావు. సో ఈ త్రూ వెబ్ సర్వీసెస్లో ఈ వెబ్ సర్వీస్లోనే ఎన్నో ఎన్హాన్స్మెంట్స్ వచ్చినాయి కొత్తగా. సో అలా ఎన్హాన్స్మెంట్స్లో భాగంగానే డబ్ల్యూసిఎఫ్ కమ్యూనికేషన్ ఫౌండేషన్, డబ్ల్యూపిఎఫ్ ప్రెజెంటేషన్ ఫౌండేషన్, ఓకే, ఇవన్నమాట కాన్సెప్ట్స్ కొత్త. సో మనకి డేటాబేస్ ఎంత ఇంపార్టెంట్, వెబ్ సర్వీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అలా ఎందుకంటే ప్రతి అప్లికేషను వేరే అప్లికేషన్ వేరే కొన్నాటి మీద డిపెండ్ అవ్వాల్సిందే. అలా అలా ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను వెబ్ సర్వీస్ని హిట్ చేస్తే కానీ నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాదు. లేదంటే నా డేటాబేస్ అప్డేట్ కాలేదనుకో, నిన్న రాత్రి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇప్పటి వరకు అదే ఉంటుంది, ఆర్డర్ రిజైన్ చేసి వెళ్ళిపోయినా కానీ కదా. కరెక్ట్, కరెక్ట్. వెబ్ సర్వీస్ ఏంటంటే మనం మన డేటాబేస్ నుంచి కొంత ఇన్పుట్ తీసుకుని వాడికి ఇస్తాం, పాస్ చేస్తాం. ఆ సెంట్రల్ ప్లేస్ నుంచి మనం డేటా తెచ్చుకుంటాం బ్యాక్. అంటే ఇట్ డిపెండ్స్. లైక్ ఇప్పుడు అబాకస్ క్లయింట్ కోడ్ ఉంది, ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను, దీనికి ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు. సపోజ్ ఇక్కడ ఏదైనా లాజిక్ పెట్టాను ఏంటంటే హైదరాబాద్ లొకేషన్లో ఉన్న అబాకస్ క్లయింట్ కోడ్లే చూపించాలన్నాను అనుకో, అప్పుడు నేనేం చేయాలి, మన డేటాబేస్ నుంచి హైదరాబాద్ ఐడి పాస్ చేయాలి దానికి చెప్పాలి ఇదిగో ఐడిని నేను పాస్ చేస్తున్నాను, దీన్ని లొకేషన్ ఐడిగా ట్రీట్ చెయ్యి. సో ఇది ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మన ఆఫీస్లో ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి అనుకో, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. కాకపోతే అదేమవుతుందంటే టికెటింగ్ సిస్టమ్ ఉంటాయి తెలుసు కదా, ఏదైనా టికెట్ రైజ్ చేస్తారు. టికెట్ రైజ్ చేసినప్పుడు ఇప్పుడు నా దానిలో మా అప్లికేషన్లో టికెట్ రైజ్ చేస్తే అంటే సపోజ్ ఒక కామన్ టూల్ పెట్టాను. ఆ కామన్ టూల్ ఏం చేయాలంటే నువ్వు ఇవాళ ఏ డిఫరెంట్ అప్లికేషన్లో ఏమేమి టికెట్స్ రైజ్ చేసావు అనేది అందులో చెక్ చేసుకోవచ్చు అనుకో, ఒక కామన్ ప్లేస్లో. కానీ యాక్చువల్గా ఆ కామన్ అప్లికేషన్కి ఏ ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉండదు, ఒక్క నీ ఐడి తప్ప అనుకో. ఒక కామన్ ప్లేస్ ఉంది ఏంటంటే
నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీకు సీట్ కావాలని ఒక రిక్వెస్ట్ రైజ్ చేసావు ఎవరి దగ్గర కెపాసిటీ ప్లానింగ్ అనే టూల్లో నీకు సీట్ కావాలని ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ రైజ్ చేసావు. మళ్ళీ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి నీకు ఒక బుక్ అండ్ పెన్ కావాలని నువ్వు ఒక రిక్వెస్ట్ రైజ్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొక చోట దగ్గరికి వెళ్ళి ఇంకొక రిక్వెస్ట్ రైజ్ చేసావు. సపోజ్ క్యాఫ్టీరియాలో సరిగా పనిచేయట్లేదు, ఒక రిక్వెస్ట్ రైజ్ చేసావు. ఈ 3 రిక్వెస్ట్లు నేనేంటంటే ఒక కామన్ టూల్ ఇద్దాం అనుకున్నా, ఒక వెబ్సైట్. ఏంటంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే నీ పేరు మీద ఎన్ని రిక్వెస్ట్లు రైజ్ అయినాయో ఆ మొత్తం లిస్ట్ చూపిస్తుంది అనుకో. సో అది చూపించేటప్పుడు యాక్చువల్గా ఆ అప్లికేషన్లో నీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, నీ పేరు తప్ప. బట్ కానీ ఆ అప్లికేషన్లో ఈ రిక్వెస్ట్ యొక్క స్టేటస్ కూడా చూపించగలుగుతుంది. ఎలా చూపించగలుగుతుందంటే ఈ అప్లికేషన్ వెబ్ సర్వీస్ ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న వెబ్ సర్వీస్కి హిట్ అవుతుంది. హిట్ అయ్యి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్తో మాట్లాడి నీకు ఇన్పుట్ తీసుకొస్తుంది. కరెంట్లీ ఈ రిక్వెస్ట్ నువ్వు రైజ్ చేసిన రిక్వెస్ట్కి వీళ్ళు రెడీగా ఉన్నారు, ఇది ఇన్ఫర్మేషన్, ఇది స్టేటస్, ఇది కంప్లీట్ అయింది, ఇది పెండింగ్లో ఉంది. ఎలా అలా వెబ్ సర్వీసెస్ అనేవి డిఫరెంట్, చాలా ఎసెన్షియల్ అనమాట. యాక్చువల్గా వెబ్ సర్వీసెస్ లేకుండా నీకు అప్లికేషన్ ఎక్కడ ఉండదు. కాకపోతే కొందరు ఒక సర్టెన్ లెవెల్ యూస్ చేస్తారు, కొందరు బాగా యూస్ చేస్తారు. అలా సో ఎంవిసి, డబ్ల్యూసిఎఫ్, డబ్ల్యూపిఎఫ్ ఇవి జనరల్గా ఏం పడుతుంది. షేర్ పాయింట్ ఇవి అన్నీ కూడా సేమే, సిమిలరే. ఇప్పుడు విజువల్ స్టూడియో ఎలాగో షేర్ పాయింట్ కూడా అలాగే. చాలా నెక్స్ట్ ఇంకో సైడ్ వెళ్తేనేమో ఎంఎస్బిఐ, డేటాబేస్ సైడ్కి ఇంట్రెస్ట్ ఉందంటే డేటాబేస్ క్వైరీస్, ప్రోగ్రామింగ్స్, ఆప్టిమైజేషన్ ఇలా. ఓకే, నువ్వు ఒక్కరోజే మళ్ళీ మొత్తం వేసావు అనుకో, మళ్ళీ మొత్తం ఎగిరిపోద్ది. ఏంటంటే ఒక ఐడియా తెచ్చుకో. అప్పుడు కాకపోతే ఒక ప్రాజెక్ట్ అప్రోచ్ ఎలా ఉందనేది నీకు నీకు అర్థమయ్యేది. డిఫరెంట్ లేయర్స్, ఒక డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్. మన లాజిక్ అంతా ఒక చోట, ఇంకొక చోట యూటిలిటీస్లోనేమో కనెక్షన్ రిలేటెడ్ అంతా ఉంది, బీఓలోనేమో ఈ మెథడ్ కాలింగ్ ఎంత ఉంది, మామూలు ఏస్పెక్స్ సిఎస్లోనేమో జస్ట్ కాల్ చేస్తున్నాం. అలా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీకు జనరల్గా లైక్ 11:30, 12 అవుతూనే ఉంటుంది. ఇదే అన్నాడు, రే తమ్ముడికి కొంచెం ప్రాక్టికల్గా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయరా, వాడికి కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్తే, ఏదో ఉంది మనం రోజు చేసే పని, చేతిలో పనే కదా ఇలా. మార్నింగ్ నార్మల్ టైం అది యాక్చువల్గా 8:30 to 6:30. రెగ్యులరే, నేను నాకు యాక్చువల్గా షిఫ్ట్స్ ఏమి ఉండవు, రెగ్యులర్ అనమాట. శివరామకృష్ణ అంటే ఆహా, ఎవరెవరు? జితిన్. ఆహా, నువ్వు నీకు జితిన్ తెలుసా? అర్రే, జితిన్కి నా పేరు చెప్పు, అన్న ఎక్కడున్నాడు అంటాడు. అరే, మనకి మంచి జిగిరి, ఎందుకో తెలుసా? జితిన్ నేను ఒకసారి సెలెక్ట్ అయ్యాము. ఎక్కడ? ఒకే కాలేజ్ సిఎంఆర్లో వెళ్ళి ఉన్నప్పుడు
ఇద్దరు మాట్లాడుకుంటాం అనమాట. అన్న మనం సెలెక్ట్ అవుతాం అంటావా, ఏమో మనం తీసుకునేది పెట్టుకోలేరు, మనకు అసలే డిమ్కిలు ఎక్కువ, అది ఇది అది. మంచి కామెడీ, కామెడీ పర్సనే. జోయల్గా ఉంటాడు చాలా. ఆహా, జితిన్. ఓకే ఓకే, నాకు వెళ్ళేటప్పుడు చెప్పాడు. నేను యాక్చువల్గా అంటే అప్పుడు చెప్పాడు ఇలాగ యూకే అన్న, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పింగ్ చేస్తాను అని చెప్పాడు. ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళాడు. బయటకు వెళ్ళాలన్నా ఇప్పుడు అతను ఉండేది మేడ్చల్, వాళ్ళ ఇల్లు అక్కడ, మేడ్చల్ దగ్గర, అదే అటు సైడ్. శివరామకృష్ణ కూడా తెలుసు. శివరామకృష్ణ అంటే ఇంకా స్టిల్ యాక్సెంచర్లో ఉన్నట్టున్నాడే. యాక్సెంచర్. కరెక్ట్ కరెక్ట్. శివరామకృష్ణ నేను ఎలా తెలుసు అంటే, బెంగళూరుకి మాకు ఫస్ట్ ఫస్ట్ ఇది మాకు లొకేషన్ బెంగళూరు ఇచ్చారు కదా. ఫస్ట్ మేమిద్దరం ఫేస్బుక్లో మాట్లాడుకొని ఇద్దరం కలుసుకొని బెంగళూరు వెళ్ళాం. మా ఇద్దరికి హోటల్ కూడా సేమే. అలా శివరామకృష్ణ తెలుసు. ఆమ్, అలా మేమందరం క్లోజ్ అనమాట. ఇప్పుడు అన్నయ్య ఏమో మా బ్యాచ్ మేట్, మేమంతా ఒక డాట్ నెట్ బ్యాచ్. అలా అంటే దాంట్లో సెలక్షన్ ర్యాండమ్గా పిక్ చేసేసి ఒక్కొక్కరికి ఒక్కో స్కిల్ ఇచ్చేస్తారు యాక్సెంచర్లో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు. అప్పుడు మా అందరికి డాట్ నెట్ వచ్చింది. ఆ రామకృష్ణ వాళ్ళందరికీ ఏమో ఎస్ఏపి వచ్చింది కొందరికి. ఎస్ఏపిలో వెబ్ యాప్. జితిన్‌కి టెస్టింగ్ అనుకుంటా. టెస్టింగో, సి ప్లస్ ప్లస్ ఏదో, ఏదో టెస్టింగ్ అనుకుంటా. ఆహ్, అరే జితిన్ నీ దగ్గరే ఉంటాడా? దగ్గరలోనే ఉంటాడా మీకు? మీ అంటే సేమ్ నీతో పాటు చదువుతున్నాడా? లేదంటే నీకంటే జూనియరా? ఓకే ఓకే. జితిన్ కలిసినప్పుడు చెప్పు, ఇలా సందీప్ అన్న నీకు తెలుసు హైదరాబాద్లో ఉంటాడు అని చెప్పి చెప్పు మనోడు. ఓకేనా? నీకు ఏ ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్ నువ్వు చదువుకుని, ఎందుకంటే నేను టెక్నికల్‌గా ఏమి వెళ్ళలేదు. ఓకే. టెక్నికల్‌గా కూర్చుంటే మనకు అసలు అవ్వదు. కాకపోతే నేనేంటంటే నీకు ఓవర్‌వ్యూ ఇద్దాం. అసలు ఒక ప్రాజెక్ట్ ఇలా ఉంటది లైవ్‌గా. ఓకే. ఇప్పుడు నువ్వు టెక్నికల్ స్టఫ్ తెలుసుకో. ఒక పేజ్ లోడ్ అవుతుంది. అవును. ఈ పేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఎన్ని ఈవెంట్స్ కాల్ అవుతున్నాయి? అసలు లోపల యాక్చువల్‌గా ఏం జరుగుతుంది? దీనివల్ల ఏంటి బర్డెన్? దీనిలో ఏం తగ్గించాలి? ఏది పెంచాలి? సో, ఇలాంటి ఎన్హాన్స్మెంట్స్ కానీ, లేదంటే ఫీచర్స్ కానీ, ఇవన్నీ నువ్వు ఇప్పుడు క్లియర్‌గా నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. నీకు ఏ డౌట్ ఉన్నా ఎప్పుడున్నా కానీ నాకు పింగ్ చేయి, లేదంటే నాకు కాల్ చేయి. అన్నయ్యకి చెప్పు, లేదంటే నేను కనెక్ట్ అవుతాను. ఓకేనా? రైట్ ప్రదీప్. ఆల్ ది బెస్ట్. టచ్లో ఉండు, నో ప్రాబ్లం. రైట్ రైట్. టేక్ కేర్ దెన్, బాయ్.
listen to the words they say. Forever is no cliche. No matter how hard you pray, love is never gonna stay.